జ్యోతిష్య అభిలాషులకి వాసు యాదవ్ మిరియం నా శుభ అభివందనాలు. ఈరోజు మనము జాతకాలు, వివాహ జ్యోతిష్యం అంటే వివాహ జాతకాల్లో ఒక జంట నా దగ్గరికి వచ్చినప్పుడు మనం చార్ట్ అనలైసిస్ చేద్దాం. ఇది చాలా మీకు ఉపయోగపడుతుంది. ఇది ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి చాలా చార్ట్ ఎలా అనలైజ్ చేస్తారు, వేదికని ఎలా ఫస్ట్ వేదిక స్టార్ట్ చేద్దాం, ఆ తర్వాత కృష్ణమూర్తి పద్ధతి. ఇది ఎంత టైం తీసుకుంటుంది? నేను చెప్పాను చాలా టైం ఉంటుంది ఇందులో చూసుకోవడానికి అని చెప్పాను. తర్వాత పోతే వివాహ జ్యోతిష్యం అంటేనే ఈరోజు చిల్లర జ్యోతిష్యం అయిపోయింది. మీ అందరికీ చెప్పాను చాలాసార్లు. చిల్లర జ్యోతిష్యం అని ఎందుకు వాడుతున్నానంటే ఆ పదం ఒక కారణం చెప్పి వివాహాలు చెడగొట్టే వాళ్ళు ఎక్కువైపోయారు. ప్రతి సందు గొందిలో ఒకరు వివాహం చెడగొట్టే వాళ్ళే. ఇక ముహూర్త జ్యోతిష్యం అంటే అది తర్వాత విషయం. వివాహ జ్యోతిష్యంలో ఒక్కరి జంటని వాళ్ళ 100 సంవత్సరాల జీవితాన్ని వీళ్ళు 200, 300, కొంతమంది 400, 500 రూపాయలు చెడగొట్టేసి 1000 రూపాయలు తీసుకొని చెడగొట్టే వాళ్ళు ఉన్నారు, 50 రూపాయలు తీసుకొని చెడగొట్టే వాళ్ళు ఉన్నారు, ఒక్క కారణం చెప్పి. సో దాన్ని చిల్లర జ్యోతిష్యం అంటారు. అంటే ఒక ఇద్దరి జంట జీవితాన్ని మనం చూడాలి అంటే ఎంతో కష్టపడాలి, ఎన్నో విషయాలు చూడాలి. ఒక కారణం చెప్పి వివాహం కాదు అనే దానికన్నా 10 కారణాలు ఎక్కువ, ప్లస్లేంటి మైనస్లేంటి ఇద్దరి చార్టుల్లో ఏముంది వివాహానికి సంబంధించి, కేవలం వివాహానికి సంబంధించి. మిగతా వాళ్ళు అమెరికా వెళ్తారా లేదా, అక్కడ సెటిల్ అవుతారా లేదా, ఈ కాదు. వాళ్ళకి ప్రమోషన్ వస్తుందా లేదా, ఉద్యోగంలో ప్రమోషన్ ఉంటుందా లేదా, కెరీర్ ఎలా ఈ కాదు వివాహం మనం చూసేటప్పుడు. ఎందుకంటే మనిషి జీవితంలో ఎన్నో ఈవెంట్స్ ఉంటాయి. అన్ని ఈవెంట్స్ని మన వివాహం అన్నప్పుడు వివాహానికి సంబంధించిన ఈవెంట్స్ చూడాలి. సరే, లెట్ us స్టార్ట్. ఫస్ట్ ఏం చూద్దాం? అబ్బాయిది రాశి ఏంటి? మీన రాశి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు, వాళ్ళు ఎక్కడ పుట్టారు ఇవన్నీ నేను చెప్పరు, అది అంతా దాచిపెట్టేశాను. వాళ్ళు రాశి ప్రకారం వాళ్ళు మీన రాశి అబ్బాయిది, అమ్మాయిది సింహరాశి. అబ్బాయిది నక్షత్రం రేవతి నక్షత్రం, అమ్మాయిది మఖా నక్షత్రం. ఈ మఖా నక్షత్రాన్ని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు, పూర్వ ఫల్గుని అని కూడా అంటారు. అంటే సారీ, మఖాని పూర్వ ఫల్గుని తప్పు చెప్తున్నాను, పుబ్బని అంటారు. పుబ్బని పూర్వ ఫల్గుని అంటారు. ఓకే. అంటే రెండవ నమ్మకంలో మఖ అనేది మొదటి నక్షత్రము, రెండవ నక్షత్రం పుబ్బ. పుబ్బని పూర్వ ఫల్గుని అంటారు, ఉత్తరని ఉత్తర ఫల్గుని అంటారు. సో మఖ నక్షత్రం రెండవ నమ్మకంలో మొదటి నక్షత్రం. సరే, అయితే ఇప్పుడు మనము ఈ వివాహాన్ని చిల్లర జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఎలా చెడగొడతారు అది మెయిన్ చూద్దాం. ఎందుకంటే ఇక్కడ నాకు ఎక్కువ మంది ఈరోజు చెడగొట్టే వాళ్ళు తగులుతున్నారు కాబట్టి ఈ వివాహాన్ని ఎలా చెడగొడతారు అనే పాయింట్ల మీద నేను ఫోకస్ చేసి తర్వాత ఈ వివాహాన్ని ఎలా నిలబెట్టచ్చు అన్నది నేను చెప్తాను. మొట్టమొదట ఈ వివాహాన్ని ఇలా రాశి మీదే చెడగొట్టేస్తారు. ఈ వివాహాన్ని రాసుల మీద. ఎందుకనంటే అమ్మాయి రాశి సింహరాశి, అబ్బాయిది మీన రాశి. నేను చెప్పాను జ్యోతిష్యంలో రాశి కూటమి అని ఒకటి ఉంటది. అష్టగుణ కూటమిలో మీకు నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చాను. వర్ణ కూటమి, వశ్య కూటమి, తారా కూటమి, యోని కూటమి, గ్రహమైత్రి, ఘన కూటమి, రాశి కూటమి, నాడీ కూటమి. ఇందులో రాశి కూటమిలో అమ్మాయి రాశి నుంచి అబ్బాయి రాశికి, అబ్బాయి రాశి నుంచి అమ్మాయి రాశికి లెక్కేస్తారు. ఫస్ట్ క్వశ్చన్ చాలా మంది అడుగుతారు నన్ను, యాక్చువల్గా ఏ రాశి నుంచి, అమ్మాయి రాశి నుంచి లెక్కేయాలి, అబ్బాయి రాశి నుంచి? ఫస్ట్ అమ్మాయి రాశి నుంచి లెక్కేయాలి. సో అమ్మాయి రాశి సింహరాశి. సింహ నుంచి మీనకి లెక్కేస్తే ఎంత వస్తుంది అంటే, సింహ నుంచి మీనకి 8 అవుతుంది. లెక్కేసి చూసుకోండి. సింహ నుంచి అమ్మాయి రాశి సింహ, 2 కన్య, 3 తుల, 4 వృశ్చికం, 5 ధనస్సు, 6 మకరం, 7 కుంభ, 8 మీనం. సో అమ్మాయి నుంచి అబ్బాయికి లెక్కేసినప్పుడు 8 అయింది. అబ్బాయి నుంచి అమ్మాయి రాశికి లెక్కేస్తే 6 అవుద్ది. లెక్కేయండి. అబ్బాయి రాశి నుంచి మీన 1, 2 మేషం, 3 వృషభం, 4 మిథునం, 5 కర్క, 6 సింహ. అమ్మాయి రాశి సింహ 6 అయింది. అప్పటికి ఏంది? అమ్మాయి నుంచి అబ్బాయి 8 అయింది, అబ్బాయి నుంచి అమ్మాయి 6. అంటే దీన్ని షష్టాష్టకం అంటారు, అష్ట షష్టకం అంటారు. షష్టాష్టకం అంటే షష్ట అంటే 6, అష్టకం అంటే 8, 6, 8. కానీ ఇక్కడ రివర్స్ అవుతుంది, అష్ట షష్టకం. అమ్మాయి నుంచి అబ్బాయి 8 అంటే అష్ట, అబ్బాయి నుంచి అమ్మాయి అంటే 6, అష్ట షష్టకం.
ఈ కాంబినేషన్ ని జ్యోతిష్యంలో ఓకే చేశారు, మంచిదే అంటారు. కానీ కొంతమంది ఈ రాశి అధిపతులు శత్రువులైనందు అయితే వద్దు అంటారు. 6, 8 షష్టాష్టకం కాంబినేషన్ జనరల్ గా వద్దు అంటారు. కానీ అది శుభ షష్టాష్టకమా అశుభ షష్టాష్టకమా చూడరు. శుభం ఎప్పుడు అవుతుంది అంటే 6, 8 షష్టాష్టకం అయినా కూడా ఆ మ్యాచ్ ని ఆ రాశి అధిపతులు మిత్రులు అయితే శుభ షష్టాష్టకం ఓకే చేసుకోవచ్చు. కొంతమంది ఎన్ని చూడరు, శుభం చూడరు అశుభం చూడరు, షష్టాష్టకం అయిపోయింది 6, 8 తీసేయి అంటారు. లేదు 8, 6 కాంబినేషన్ అష్ట షష్టకం అయిపోయింది తీసేయి అంటారే గాని వాళ్ళిద్దరు రాశి అధిపతులు ఇప్పుడు 8, 6 కాంబినేషన్ కూడా అష్ట షష్టకం కూడా శుభమా అశుభమా చూస్తారు. ఒకవేళ అశుభం అయింది అయినా కూడా అది ఒక కారణం, అంటే రాశి కూటం కలవలేదు. అశుభం ఎప్పుడు అవుతుంది అంటే రాశి అధిపతులు ఇద్దరు శత్రువులు అవ్వాలి, అప్పుడు అశుభం. రాశి అధిపతులు మిత్రులు అయ్యారనుకోండి శుభ అష్ట షష్టకం. అదే 6, 8 కాంబినేషన్ లో షష్టాష్టకం. ఆ ఇద్దరు 6, 8 కాంబినేషన్ రాశి అధిపతులు మిత్రులు అయ్యారు అంటే శుభ షష్టాష్టకం. ఒకవేళ అశుభం అయింది, రాశి అధిపతులు మిత్రులు కాలేదు శత్రువులు అయ్యారు, అశుభం అయింది, అది ఒక కారణం. ఆ కారణం బేస్ చేసి వివాహం ఆపేవాడిని నేను చిల్లర జ్యోతిష్యుడు అంటాను. ఎందుకు అంటే అతను చూస్తుంది 0.005% చూస్తున్నాడు, ఇంకా లోతుకి వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు ఇది ఇలా ఇద్దరిది శుభ షష్టాష్టక శుభ అష్టక షష్టాష్టకమా చెప్తాను. సింహరాశికి అధిపతి సూర్యుడు, మీనరాశికి అధిపతి గురువు, వీళ్ళిద్దరూ మిత్రత్వం ఉంది కాబట్టి ఇది శుభ అష్ట షష్టకం. అష్ట అంటే 8, షష్ట అంటే 6, 8, 6 కామెంట్ కాబట్టి ఇది ఓకే. నా సైడ్ నుంచి ఇది ఓకే. ఒక్కవేళ శత్రువులు అయ్యారు అయినా కూడా ఓకే. ఎందుకు అంటారు అదేం సార్ అటు ఓకే అని ఇటు ఓకే అంటారంటే అది ఒక కారణం. ఒకవేళ అది అశుభ షష్టాష్టకం అష్ట షష్టకం అయింది, లేదు అశుభ షష్టాష్టకం అయింది, అది ఒక కారణం. వాసు యాదవ్ ఎప్పుడూ కూడా ఒక కారణం చేత వివాహాన్ని ఆపడు. అతను ఎన్నో కారణాలు చూస్తాడు, ఎన్నో ఫ్యాక్టర్స్ చూడాలి. ఓకే, సో ఇది క్లియర్. రెండోది నక్షత్రం. ఇద్దరి అబ్బాయిది రేవతి నక్షత్రం, అమ్మాయిది మఖా నక్షత్రం. ఈ వేద నక్షత్రాలు ఇక్కడ పెళ్లి ఆపేస్తారు చాలా మంది. చాలా మంది ఇక్కడ పెళ్లి ఆపుతారు. ఇది క్లియర్. నేను ఎందుకని చెప్పాను, మొదట మీకు వివాహము ఆపే కారణాలు ఎక్కువ చూద్దాం. వీళ్ళిద్దరి జాతకాల్లో చిల్లర జ్యోతిషం చెప్పే వివాహాలు. వేద నక్షత్రం, ఈ రేవతి మఖా నక్షత్రం పడదంటారు, వేద ఇక్కడ ఆపేస్తారు. రాశికూటంలో ఆపొచ్చు, కానీ నేనైతే రాశికూటంలో ఇద్దరు రాశి అధిపతులు మిత్రులు కాబట్టి అది శుభ షష్టాష్టకం అష్ట షష్టకం అయింది, చేసుకోవచ్చు. ఒకవేళ అశుభమైనా నేను ఇంకా ముందుకెళ్ళి చాలా విషయాలు చూడాలి. సో నక్షత్రంలో కూడా వీళ్ళు వివాహాన్ని ఆపచ్చు. తర్వాత పోతే అబ్బాయి గ్రహస్థితి చూద్దాం. అబ్బాయిది లగ్నం కుంభ లగ్నం, డిగ్రీలు వచ్చింది. నేను చెప్పాను వివాహ జ్యోతిష్యంలో చూసేటప్పుడు ఈ డిగ్రీ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అని చాలా మందికి నేను ఎప్పటి నుంచో చెప్తా వస్తున్నాను. రికార్డ్ అవుతుంది. డిగ్రీలు ఎవడైతే చూడకుండా 12 బాక్సులు వేసి గ్రహాలు పెట్టి అక్కడ ఆ గ్రహం ఉంది, లగ్నంలో శని ఉన్నాడు, 5వ స్థానంలో రాహు ఉన్నాడు, పుత్రయోగం లేదు, 7వ స్థానంలో కుజుడు ఉన్నాడు మంచిది కాదు, 8లో కుజుడు ఉన్నాడు మాంగళ్య యోగం, ఇలా చెప్తారు చూసారా, అది చెత్త జ్యోతిష్యం. దానికి నేను చిల్లర జ్యోతిష్యం అని చెప్తాను. ఎందుకు అంటావా, డిగ్రీలు చాలా ముఖ్యము. ఏ గ్రహము ఏ రాశిలో ఎన్ని డిగ్రీలు ఉంది అది జ్యోతిష్యం చూసేవాడు మొట్టమొదటి బేసిక్ నేర్చుకోవాలి. ఆ డిగ్రీల వల్ల లాభం ఏంటంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒకవేళ ఒకరిది మిథున లగ్నం అయింది, 5వ స్థానం అంటే తులారాశి, అక్కడ రాహు ఉన్నాడు, ఈడేం చేస్తాడు 5వ స్థానం అనగానే అది పుత్రస్థానం. 5లో రాహు ఉన్నాడు, రాహు అంటే భూతం, భయపెట్టేస్తాడు. రాహుకేతువులు అంటే వాళ్ళు మంచోళ్ళు కాదు, భూతాలు వాళ్ళు. జనాల్లో అలా చెప్పున్నారు జ్యోతిష్యం. శని అంటే శనీశ్వరుడు అంటే మంచోడు కాదు, కుజుడు అంటే మంచోడు కాదు, చెడ్డ గ్రహాలు పాపకి, ఇట్లా చెప్తా ఉంటారు. ఓకే, మిథున లగ్నానికి 5వ స్థానం తులారాశి, రాహు ఉన్నాడు చెప్పేశాడు. రాహు యోగించడు, ఆ వీళ్ళకి పుత్రయోగం ఉండదు అని చెప్తారు. కానీ నేనేమంటాను అంటే రాహు ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు ఆ రాశిలో, ఆ డిగ్రీలకి ఏ నక్షత్ర పరిధిలో వస్తుంది, ప్రతి నక్షత్రానికి ఒక అధిపతి ఉంటాడు, ప్లానెట్ గురువు. అంటే ప్రతి నక్షత్రానికి కూడా ఒక అధిపతి గ్రహం ఉంటుంది. ఒకవేళ ఆ డిగ్రీలు శుభగ్రహంలో పడ్డాయి అనుకోండి, అంటే ఆ నక్షత్రం శుభ
ఆ నక్షత్రానికి అధిపతి శుభుడు అయిన గురువు గాని శుక్రుడు గాని అయ్యారు అనుకోండి, బుధుడు అయ్యారు అనుకోండి, మరి అక్కడ మీరు రాహువు కన్నా కూడా అక్కడ నక్షత్రాధిపతికి ఎక్కువ ప్రభావం ఉంటది. ఒక రాశిలో ఒక గ్రహం ఉంది అనే బదులు ఆ రాశిలో ఆ గ్రహం ఎన్ని డిగ్రీల్లో ఉంది, ఆ డిగ్రీలకు వచ్చే నక్షత్రం ఏంటిది, ఆ నక్షత్రాధిపతి ఎవరు, శుభుడా. సో గురువు అనుకోండి, గురువు సంతానానికి కారకుడు. సో రాహువు కన్నా అక్కడ గురు ప్రభావం ఉంటుంది. అలా చెప్పరు. ఇక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అంటే వీళ్ళ చాట్లో లేదు అంటే చెప్తాను. అంటే ఇలా భయపెడతారు. 5వ స్థానంలో రాహు ఉన్నాడండి, పుత్రయోగం ఉండదండి. 7వ స్థానంలో కుజుడు ఉన్నాడండి. ఒకవేళ 7వ స్థానంలో కుజుడు ఉన్నాడు, కుజుడు మకరంలో ఉన్నాడు అనుకున్నాం. కుజుడు ఉచ్చ స్థితి అది అతనికి ఎక్సాల్టెడ్ పొజిషన్. అంటే కుజుడు చాలా బాగుంటాడు అక్కడ. అంటే చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాడు ఉచ్చ స్థితిలో. ఏ గ్రహాలు అయితే వేదిక ప్రకారం, తర్వాత మనకి కృష్ణమూర్తికి కూడా వెళ్దాం. నేను ఇలా అనలైజ్ చేస్తే గంటల గంటలు అవుతుంది. వివాహం చెడగొట్టడం అంటే చేత అవుతుంది, నిలబెట్టే వాళ్ళు ఎంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. కుజుడు 7వ స్థానంలో ఉన్నాడు, వివాహం ఇది కుజు దోషం అని తీసేస్తారు. ఎంతమంది కుజు దోషాన్ని క్యాన్సిలేషన్ ఉంటది, దానికి ఎగ్జామ్షన్స్ ఉంటాయి చూస్తున్నారు ఈ రోజుల్లో. సో వద్దాం ఇక్కడ. ఎందుకంటే ఈ డిగ్రీ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ వచ్చాను. సో బాబుది లగ్నం వచ్చి కుంభ లగ్నం, అధిపతి శనీశ్వరుడు, 18 డిగ్రీల్లో పడింది. డిగ్రీలు బాగున్నాయి. ఎందుకంటే 18 డిగ్రీలు అంటే మనకి జనరల్ గా ఏంటంటే, డిగ్రీల్లో కూడా మీకు చెప్పాను, వస్తున్న డిగ్రీలు అంటే 29, 28 అట్లా అంటే వస్తుంది. లేదు స్టార్టింగ్ డిగ్రీలు పడ్డాయి 0 నుంచి 2, 3, ఇదంటే బాల్య స్థితి, లగ్నం ఇంకా డెవలప్ కాలేదని ఓకే లెక్క వేస్తాం. 50 డిగ్రీల్లో ఉంది, ఓకే. అధిపతి కుంభలగ్నానికి శనీశ్వరుడు అధిపతి. సూర్యుడు మేషంలో 23 డిగ్రీల్లో ఉన్నాడు. సూర్యుడి మేషం అంటే ఇది ఉచ్చ స్థితి. సూర్యుడికి మేషం ఉచ్చ, చంద్రుడికి వృషభం వృషభం ఉచ్చ. ఓకే. సో సూర్యుడు మేషంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. ఓకే. చంద్రుడు మీనంలో ఉన్నాడు. ఈ డిగ్రీలన్నీ కూడా వస్తున్నాడు బాల్య స్థితి. బుధుడు 2 డిగ్రీల్లో ఉన్నాడు, ఇది బాల్య స్థితి, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పోతే బుధుడు వృషభంలో అంటే వృషభానికి అధిపతి ఎవరు, శుక్రుడు. అక్కడ అస్తంగత్వం అయ్యాడు. అస్తంగత్వం అంటే ఇంగ్లీష్ లో కంబషన్ అంటారు. అంటే ఒక గ్రహము సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు కంబషన్ అంటారు. అంటే దాన్ని తెలుగులో అస్తంగత్వం, లేదు మీరు తెలుగులో ఇంకొక పదం ఆడుతుంటారు మౌఢ్యమి అని, లేదా మోఠమి అంటారు. మోఠమి, శుక్రమోఠమి, పెళ్లిళ్ళు ఆపుతూ ఉంటారు. గురు మౌఢ్యమి, వివాహాలు ఆపుతూ ఉంటారు. సో బుధుడు కూడా ఇక్కడ మోఠమి, అంటే మన మన పల్లెటూరు భాషలో మోఠం వచ్చిందండి. బుధుడు మోఠం వచ్చింది. అంటే బుధుడు సూర్యుడి దగ్గర ఎన్ని డిగ్రీల దగ్గరకు వచ్చాయంటే, బుధుడు వృషభంలో 2 డిగ్రీల్లో ఉన్నాడు. ఈ నిమిషాలు వదిలేయండి. 2 డిగ్రీలు అనుకున్నప్పుడు సూర్యుడి మేషంలో 23 డిగ్రీలు దగ్గర ఉన్నాడు. అంటే ఇక సూర్యుడి మేషంలో ఎన్ని డిగ్రీలు ఉంటాడు, ఇంకా 7 డిగ్రీలు ఉంటాడు. 23కి 7 కలిపితే 30 అవుతాయి. అంటే ఒక రాశిలో మేషంలో సూర్యుడు ఉన్నప్పుడు, సూర్యుడు ఆ రాశిలో 23 డిగ్రీలు దగ్గర అంటే ఇంక 7 డిగ్రీలు ఉంటుంది. సూర్యుడు మేషంలో 7 డిగ్రీలు ఉన్న తర్వాత నెక్స్ట్ మేషం తర్వాత ఎవరు, వృషభంలో బుధుడు 2 డిగ్రీల దగ్గర ఉన్నారు వృషభంలో, అంటే స్టార్టింగ్ డిగ్రీ. అప్పుడు వీళ్ళ మధ్య డిస్టెన్స్ ఏమైంది, ఇక్కడ 7, ఈ 2 9 డిగ్రీలు. అంటే సూర్య బుధుల మధ్యన ఒక 9 డిగ్రీల, బుధుడు సూర్యుడికి 9 డిగ్రీల దగ్గరకు వచ్చారు. కానీ మీకు వేదిక జ్యోతిష్యంలో ఒక పదం ఆడుతూ ఉంటారు. మీరు అందరూ వేదిక జ్యోతిష్యాన్ని అంత బాగా నమ్మేవాళ్ళు, యోగాల కింద సూర్యుడికి దగ్గరగా బుధుడు వస్తే సూర్యుడిని ఆదిత్యుడు అంటారు. బుధుడు బుధ ఆదిత్య యోగం. మంచిదని జ్యోతిషంలో రాసి ఉంది. మంచిదని మీకు జ్యోతిషంలో రాసింది కదా. అలా భయపెట్టకూడదు. అంటే నేను ఇది ఒక కారణం చెప్తున్నాను. ఎలా భయపెట్టే మహానుభావులు కూడా చాలా మంది ఉంటారు, కాబట్టి తెలుసుకోండి. బుధుడు 0 అంటే మనకి 5 డిగ్రీల లోపల ఉన్నారు, బాల్య స్థితి అంటారు. అంటే ఆ గ్రహం ఇంకా డెవలప్ కాలేదని వాళ్ళు అలా కూడా చెప్పేసి, గ్రహం డెవలప్ కాలేదు అనేసి వివాహం ఆపే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి వాళ్ళు మహానుభావులు కూడా ఉంటారు. అంటే వాళ్ళకు ఒక కారణం దొరికింది అంటే, ఇప్పుడు నా క్లాసులు ఎన్నో మహానుభావులు ఇప్పుడు కొత్త కొత్తవి తెలుసుకొని అవి చూసి, ఓహో ఈ బాల్య స్థితి ఒకటి దొరికింది, లేకపోతే మృత స్థితి అంటే గ్రహం వస్తుంది 28 డిగ్రీలు, ఇది ఒక అవకాశం దొరికింది, వివాహం ఆపి, అలాంటి మహానుభావులు కూడా అవుతున్నారు కూడా చూస్తా ఉన్నాను నేను. ఎందుకంటే ఈ గ్రహాల కాన్సెప్ట్ నేను చెప్పినప్పుడు చాలా మంది ఈ గ్రహాలు పట్టుకొని, ఓహే వాసు యాదవ్ చెప్పాడు గ్రహాలంట డిగ్రీలంట, రాహుకేతువులు మరీ బాల్య స్థితిలో ఉన్నారు. అంటే రాహుకేతువులు అసలు 0 డిగ్రీ, ఈ 35 నిమిషాలంటే ఒక్క డిగ్రీ అంటే 60 నిమిషాలు. సో వీళ్ళిద్దరు బాల్య స్థితిలో ఉన్నారు. మనకి వీళ్ళు ఎక్కడ ఎంత అవసరమో తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే.
తర్వాత అమ్మాయి గ్రహస్థితి చూస్తే అమ్మాయి లగ్నం కర్కరాశి. కర్కరాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశి అంటారు. కర్కాటక రాశిలో ఈ లగ్నం పడింది కాబట్టి ఇది చంద్రుడి అధిపతి. ఇక్కడ చూడండి ఎందుకు అవసరం అంటే ఈ పాపది 29 డిగ్రీల 37 నిమిషాల్లో లగ్నం పడింది అంటే కొంతమంది లగ్న ప్రభావితులు మీకు చెప్తా ఉంటారు. కర్కరాశి వాళ్ళు కొంచెం ఆ చలన మైండ్ కొంచెం వాళ్ళు స్టెబిలిటీ అట్లా స్థిరంగా ఉండదని. అంటే చంద్రుడి లగ్నం కదా, చంద్రుడు అంటే మానసిక స్థితి కారకుడు. మానసిక అంటే మెంటల్ ఒపీనియన్స్, అభిప్రాయాలు, సంతోషము, మూడ్ స్వింగ్స్. మనిషిలో ఈ మూడ్ స్వింగ్ అవుతుంటది కదా. సో చంద్రుడు కారకుడు అనమాట. ప్రతి ఒక్క గ్రహానికి మీకు మొన్న గ్రూప్ లో కూడా పంపించాను. ప్రతి ఒక్క గ్రహ క్యారెక్టరిస్టిక్స్ చెప్పాను. ఏ గ్రహం దేనికి ఆ ఎక్కువ ఆ బాధ్యత ఉంటుంది చెప్పాను. గురువు అంటే సంతానానికి కారకుడు, ఆ జ్ఞానానికి కారకుడు, సంపదకు కారకుడు, ఆరోగ్యానికి కారకుడు అని గురువు గురించి చెప్పాను. శుక్రుడు అంటేనే రొమాన్స్, శుక్రుడు అంటేనే అట్రాక్షన్, శుక్రుడు అంటేనే ఆకర్షణ, విలాస జీవితము, వివాహానికి కారకుడు. శుక్రుడి గురించి చెప్పాను. బుధుడు అంటే కమ్యూనికేషన్, బిజినెస్, వాణిజ్యానికి, కమ్యూనికేషన్కి, ఇంటెలిజెన్స్ అంటే తెలివితేటలు, వీటన్నిటికీ బుధుడిని కారకుడు అని చెప్పాను. శనీశ్వరుడు అంటేనే డిసిప్లిన్, క్రమశిక్షణ, లేబర్, శ్రమ. ఓకే, మీకు ఏదన్నా జీవితంలో నేర్పించటం శనీశ్వరుడు డిలే చేస్తాడు, ఆలస్యం చేస్తాడు అని చెప్పాను. పోతే నెక్స్ట్ వచ్చేసి కుజుడు అంటే ధైర్యం అని, కుజుడు అంటే పరాక్రమం అని, కుజుడు అంటేనే కోపం అని, కంట్రోల్, కోపతాపాల కంట్రోల్ కారకుడు, బాధ్యతలు మోయటం, కుటుంబ బాధ్యతలు, కుటుంబ ప్రొటెక్షను. ఇట్లా మనకి కుజుడు గురించి చెప్పాను. ఓకే, సూర్యుడు అంటే తండ్రి అని, చంద్రుడు అంటే తల్లి కారకుడు అని, చంద్రుడు అంటే మూడ్ స్వింగ్స్, ఎమోషన్స్, ఫీలింగ్స్ వీటిని. సూర్యుడు అంటే ఒక పవర్, సూర్యుడు అంటే రాజసం. ఇట్లా చెప్పుకుంటూ ప్రతి గ్రహానికి చెప్పాను. రాహు అంటే ఇల్యూషన్స్ అని, భ్రమ అని. ఓకే, రాహు అంటే కోరికలని, సడన్ చేంజ్మెంట్స్ ఏదన్నా జరగాలి అంటే రాహు కారకుడని. కేతు అంటే డిటాచ్మెంట్ అని, కేతు అంటే మోక్షం అని. ఓకే, ఇట్లా మీకు ప్రతి గ్రహం గురించి మొన్న గ్రూపుల్లో పంపించాను. జ్యోతిష్యం నేర్చుకునే వాళ్ళు గ్రహ క్యారెక్టరిస్టిక్స్ బాగా తెలుసుకోవాలి వేదిక జ్యోతిష్యం గురించి. నెక్స్ట్ అమ్మాయి గ్రహ స్థితిలో చూసేటప్పుడు లగ్నం ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ లగ్నం సంధి లగ్నం. అంటే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే డిగ్రీల కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ జ్యోతిష్యం. ఎవరైతే నాకు చిల్లర జ్యోతిష్యం వద్దు, నేను ఒక జ్యోతిష్కుడిని కావాలి, ఈ సబ్జెక్టుకి న్యాయం చేయాలి, 10 మందికి సహాయం చేయాలి, వచ్చి రాని జ్ఞానంతో పెళ్లిళ్ళు ఆపితే వచ్చే జన్మలో నాకు పెళ్లి కాకుండా పుడతాను, నేను కూడా తిరుగుతూ ఉంటాను పెళ్లి కోసం, 45 సంవత్సరాలు అయినా నాకు పెళ్లి కాదు. ఎందుకంటే మీ ఎంతో మంది పెళ్లిళ్ళు చెడగొడతావు కదా వచ్చి రాని జ్ఞానంతో. వచ్చే జన్మలో నువ్వు అది కర్మదోషం నిన్ను ఎంటాడుద్ది. వచ్చే జన్మలో పుడతావు, నీకు పెళ్లి కాదు అసలు. తిరుగుతూ ఉంటావు అలాగే, ఎందుకంటే ఎన్నో పెళ్లిళ్ళు చెడగొట్టావు. సో ఈ లగ్నం కర్కరాశిలో పడినప్పుడు 29 డిగ్రీల 37 నిమిషాల్లో వచ్చింది అంటే ఇది ఈ కర్క లగ్నం వస్తుంది. కొంచెం ఎవరైతే లగ్న ప్రభావితం చేసి ఎవరైనా ఇది కర్క లగ్నం మంచిది కాదు అది ఇది చెప్పే వాళ్ళకి నేను చెప్పే సూచన ఈ కర్క లగ్నం ఆల్మోస్ట్ వస్తుంది. కాబట్టి నెక్స్ట్ ఏంటిది, కర్క లగ్నం తర్వాత పక్కన ఉండే లగ్నం ఏంటి, సింహ లగ్నం, సింహరాశి. సో ఈమె మీద సింహ లగ్నం ప్రభావాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇది సంధి లగ్నం దగ్గరకు వచ్చింది. అందుకని ఈ డిగ్రీలు చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. సరే నెక్స్ట్ వచ్చేసి సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నాడు 5 డిగ్రీలు, చంద్రుడు 3 డిగ్రీలు కొంచెం బాల్య స్థితి. ఈ ఈ చాలా మంది ఈ బాల్య స్థితిలో మృత స్థితిలో ఉన్న గ్రహాలుకి జనరల్ గా ఏంటి అంటే నేనేం చెప్తాను అంటే మన దగ్గర స్తోత్రాలు ఉంటాయి, గ్రహ స్తోత్రాలు. ప్రతి గ్రహానికి స్తోత్రం ఉంటుంది, నేను వాళ్ళకి పంపిస్తాను. అది మీరు చదువుకోండి. అంటే చాంటింగ్ అంటారు, అంటే స్తోత్రాన్ని ఉచ్చారణ చేయటం ఒక పవిత్రంగా. జనరల్ గా అంటే ఉదయం లేచి స్నానం చేసేసి ధవల వస్త్రాలు తెల్ల బట్టలు కట్టుకొని, లేదు అంటే శుచిగా శుభ్రంగా ఉన్న బట్టలు కట్టుకొని పద్మాసనంలో ఆ గ్రహాన్ని ఆ స్తోత్రాలు ధ్యానించండి. లేదండి మాకు ఉదయం కుదరదంటే ప్రతి గ్రహానికి ఒక రోజు ఉంటుంది. మండే అంటే మూన్ డే అంటే చంద్రుడికి చాలా ఇష్టమైన రోజు. చంద్రుడు స్థుతి చేయాలంటే మండే రోజు చేయండి. ట్యూస్డే అంటే కుజుడికి చాలా ప్రీతికరమైన రోజు కాబట్టి కుజ స్తోత్రాన్ని మంగళవారం చేయండి. బుధ స్తోత్రాన్ని
వెడ్నెస్డే బుధవారం రోజు చేయండి, గురు స్తోత్రాన్ని గురువారం చేయండి, శుక్ర స్తోత్రాన్ని నేను పంపించాను అనుకోండి ఫ్రైడే రోజు చేయండి, శని స్తోత్రాన్ని శనివారం చేయండి, రవి అంటే సూర్య స్తోత్రాన్ని సండే చేయండి. ఓకే, ఇది మీకు ఎవరికైనా మీకు ఎలాంటి ఏదన్నా అలా అనిపిస్తుంది అయ్యో అంటే నేను జనరల్గా మీకు స్తోత్రాలు పంపిస్తా ఉంటాను అనమాట. కాబట్టి కొంత జాతకాలు చూసే వాళ్ళలో ఈ ఈ డిగ్రీలు 03 డిగ్రీ అంటే నేను నాది క్లాస్ విన్నారు కాబట్టి వాసు గారు చెప్తున్నాడు ఇది పట్టుకుంటారు అనమాట. పట్టుకొని బాల్య స్థితి చంద్రుడు బాల్య స్థితిలో ఉన్నాడు వివాహం వద్దంటారు. కానీ అవన్నీ కన్సిడరేషన్ ఉండదు. చంద్రుడు ఇక్కడ బాల్య స్థితిలో ఉంటే ఇక్కడ అబ్బాయికి ఎవరో ఒకరు బలంగా ఉండొచ్చు. చంద్రుడు ఇక్కడ మంచి డిగ్రీల్లో ఉన్నాడు అబ్బాయికి. ఇక్కడ బ్యాలెన్స్ ఏంటంటే ఒక గ్రహం చూసేటప్పుడు ఒకరి చాట్లో కొంచెం బాల్య స్థితిలో ఉంది లేదా వస్తుంది అంటే ఇంకొకరి చాట్లో బాగుంటుంది. అట్లా చూసుకోవచ్చు అనమాట. దాన్ని బ్యాలెన్స్ అంటారు. అందుకని ఇద్దరు చాట్లు కలిపి చూస్తూ ఉంటాం అనమాట. సరే, నెక్స్ట్ వచ్చేసి కుజుడు ధనరాశిలో ఉన్నాడు, 15 డిగ్రీలు 25 డిగ్రీలు ఇవన్నీ ఓకే, అంత బాగానే ఉంది. ఎవరు వస్తున్న డిగ్రీలు ఏమీ లేదు. సో ఇక్కడ ఇక్కడ ఇంకా కొన్ని వీళ్ళు గేమ్ ఆడతారు. ఏం గేమ్ ఆడతారంటే నేను మెయిన్ ఒకటి చెప్తాను ఇక్కడ. ఈ నక్షత్రాలు బేస్ చేసుకొని వివాహం వేదా నక్షత్రం అన్నాను కదా, ఇంకొకటి చేస్తారు పెళ్లి కాకుండా వీళ్ళు. ఈ రెండు నక్షత్రాలు కూడా ఏకనాడి దోషం కింద వస్తాయి. అబ్బాయిది రేవతి నక్షత్రం, అమ్మాయిది వచ్చి మఖా నక్షత్రం. మఖ అంటే రెండవ నవకంలో మొదటి నక్షత్రం చెప్పాను కదా. రెండవ నవకం అంటే మఖ, పుబ్బ, అంటే పుబ్బ, ఉత్తర, హస్త, చైత్ర, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ 9 నక్షత్రాల్లో మొదటి నక్షత్రం. ఓకే, ఈ రెండు కూడా నాడీ కూటమిలో రేవతి నక్షత్రం అంచెనాడిలో మఖ నక్షత్రం అంచెనాడి. అప్పుడు వీళ్ళిద్దరితో ఒకే నాడి అవుతుంది. అప్పుడు ఏకనాడి దోషం కింద ఈ పెళ్లిని ఆపేస్తారు. చిల్లర జ్యోతిష్యం చేసేవాళ్ళు అది వాసు యాదవ్కి ఇష్టం ఉండదు. ఎందుకంటే వాసు యాదవ్ ఎప్పుడు కూడా ఎన్నో విషయాలు చూస్తాడు. అది ఒక కారణం నాడీ కూట దోషం. ఇప్పుడు నాడీ కూటమి అనేది మీకు అష్టగుణ కూటమిలో ఒక భాగం, 8 కూటాల్లో ఒక భాగం అయినప్పుడు మీ జ్యోతిష్కులు మీ మహానుభావులు అందరూ కూడా 18 గుణాలు వస్తే చాలు అని మీరు చెప్పారు కదా. చాలా మంది నేను చూస్తూ ఉంటాను 50%, 36 50% వస్తే చాలు అంటారు. 36 50% అంటే 18 గుణాలు. 18 కన్నా పైన వచ్చినప్పుడు మళ్ళీ మీకు నాడీ కోట దోషం ఎందుకు పట్టుకుంటారు? స్పెసిఫిక్ గా మళ్ళీ ఆ కూటమి జోలికి ఎందుకు వెళ్తారు? మీరు పాస్ మార్కులు చెప్పేశారు, 100కి 35 కావాలి అన్నారు, పాస్ అయిపోయారు. మళ్ళీ స్పెసిఫిక్ గా ఎందుకు వెళ్తారు నాడీ కూటమికి? ఓకే, నాడీ కోట దోషం ఉంది, దానికి 8 గుణాలు ఉంటే అయిపోయినాయి. 36కి 8 పోయినాయి, 30 ఉన్నాయి కదా. వీళ్ళిద్దరికి ఓవరాల్ గా 20 గుణాలు దాటి వెళ్తా ఉన్నారు. మళ్ళీ మీకు నాడీకోట దోషం ఉందని వివాహాన్ని చెడగొట్టే చాలా మంది చిల్లర జ్యోతిష్కులకి నేను చెప్తున్నా ఒక వార్నింగ్ అనమాట, ఒక సూచన, ఒక రకంగా ఛాలెంజ్ కూడా. మీ అందరికీ ఛాలెంజ్, వాసు యాదవ్ ఛాలెంజ్ చేస్తాను. 9110398650 నా నంబరు. నాతో ఎప్పుడైనా డిబేట్ చేయొచ్చు, నా ఫోన్ నంబర్ కాల్ చేయొచ్చు. మీరు చెడగొట్టిన పెళ్లిని ఒక కారణం చెప్పి నేను 10 కారణాలు చూపించి నిలబెడతాను. మీరు చిల్లర జ్యోతిషం చెప్పేవాళ్ళు చెప్తున్నాను ఇవన్నీ చెడగొడతారని చెప్తాను. నాడీకోట దోషంలో ఈ పెళ్లి చెడగొడతారు, ఇద్దరిది అంచె నాడి. ఓకే, కానీ ఆ ఒక్క కారణం చేత వివాహం ఆగకూడదు. ఎందుకంటే నాడీ కూటమి అనేది 8 గుణాలు వస్తాయి. మీకు తెలుసు కదా, మీకు అష్టగుణ కూటమిలో వర్ణ కూటమి, వశ్య కూటమి, తారా కూటమి, యోని కూటమి, గ్రహ మైత్రి, ఘన కూటమి, రాశి కూటమి, నాడీ కూటమి. నాడీ కూటమికి 8 గుణాలు, రాశి కూటమికి 7 గుణాలు, ఘన కూటమికి 6 గుణాలు, గ్రహ మైత్రికి 5 గుణాలు, యోని కూటమికి 4 గుణాలు, పోతే తారాబలానికి 3 గుణాలు, వశ్య కూటమికి రెండు రెండు గుణం అంటే పాయింట్లు 2 పాయింట్లు, వర్ణ కూటమి 1 పాయింట్. టోటల్ గా 36లో మీకు అంచెనాడి అంటే ఏకనాడి దోషం అయితే ఆ 8 గుణాలు పోతాయి. అంటే నాడీ కూటమి 8 కదా, 36లో 8 పోతే 28 ఉన్నాయి. ఇంకా ఈ అమ్మాయి రాక్షసి గుణం అయింది కాబట్టి, అంటే ఘన ఈ ఘన కూటమి కూడా నక్షత్రం మీద చూస్తారు కాబట్టి ఈ అమ్మాయి వచ్చేసి ఎవరు, ఈ మఖా నక్షత్రం వచ్చేసి దేంట్లో పడుతుంది అంటే రాక్షసి గణం అవుతుంది అమ్మాయి. అక్కడ కూడా మీరు అది రాక్షసి ఘనకోట దోషం ఉందని మీరు వదిలేస్తారు మ్యాచ్. అక్కడ కూడా మీరు చాలా మంది చెడగొట్టే వాళ్ళు ఉంటారు. కానీ రాక్షసి గణం అయినందువల్ల దానికి ఎన్ని గుణాలు పోతాయి? రాక్షసి ఘనకోటంకి ఎన్ని గుణాలు? 6 గుణాలు. అక్కడ 6 పోయినాయి, నాడీ కూటంలో 8 పోయినాయి. 8, 6, 14. 14 తీసేస్తే
36కి 22 చాలు. 22 ఇంకా ఒకటి ఎర తీసినా మీరు 20 దాటే వెళ్తాయి. సో అక్కడ ఆపకూడదా? ఎందుకంటే మీరు 36కి 50% దాటి వెళ్తుంది మ్యాచ్. మళ్ళీ నాడీ కూటమి అనకూడదు, అక్కడ కూడా మైండ్ లో పెట్టుకోవాలి. ఇక్కడ మీరు డిగ్రీలు చూసేసి బాల్య స్థితులు ఇది అయిపో వస్తుంది అనేసి పెళ్లిళ్ళు ఆపకూడదు. ఓకే, ఒకదానికి ఒకరిలో చాలా మంది క్వశ్చన్ చేశారు సార్, మీరు చెప్తుంటారు కదా ఒక రాశిలో ఒక గ్రహము, అంటే ఒకరి చాట్ లో ఒక గ్రహము బాల్య స్థితిలో లేదంటే మృత స్థితిలో అయిపో వస్తుంది కదా, అబ్బాయి చాట్ లో కూడా అలాగే ఉందండి, ఏం చేయమంటారు అంటే ఏం చేస్తారు? దాని గురించి వివాహం ఆపకూడదు. ఎందుకు? దాని గురించి గ్రహస్తోత్రాలు చేయండి, ఆ? పూజలు చేయండి, దాన ధర్మాలు చేయండి, బర్త్డేలు జరుగుతుంటే మనకి అనాథాశ్రమంలోకి వెళ్ళి అక్కడ చేయండి, గోసేవ చేయండి, అట్లా చేయండి. అంతేగాని ఎక్కువ జ్యోతిష్కులు మీకే మీరు అయిపోయి, మాకు చాలా మంది చెప్తుంటారు, మా అమ్మాయి అండి ఆమె చెప్పింది, అమ్మాయి ఆపేసింది చెప్పేసింది, నక్షత్ర కలవటం లేదు. ఆమె ఎవరు చెప్పడానికి? ఆమెకేం వచ్చు జ్యోతిష్యం? ఆ? అలా ఎవరికై వాళ్ళు మేమే మేధావులు అనుకుంటే ఎట్లా? హాఫ్ నాలెడ్జ్ దాన్ని 0.005% నాలెడ్జ్. అట్లా ఎవరైనా కూడా మా బట్టలు మేమే కుట్టుకుంటాం, మేమే టైలర్లు అయిపోతాం, మా చెప్పులు మేమే కుట్టుకుంటాం, మేమే జ్యోతిష్కులం అయిపోతాం అంటే రూపాయి ఖర్చు పెట్టకూడదు, అంతా మేమే చేసుకుంటాం. అన్ని మీరే చేసుకుంటే ఎవరు ఎలా బతుకుతారు? మిగతా వాళ్ళు ఎవరిదో వాళ్ళు బతకాలి కదా. మా అమ్మాయి జ్యోతిష్యం చెప్పేస్తుందండి, ఆ అమ్మాయి నెట్ లో చూసేసింది, యాప్ వేసింది. ఏ యాప్ వేసింది అంటే అదేదో ఉంది సార్, ఒక యాప్ వేసింది, ఏం చెప్పింది? నక్షత్రం కలవలేదు డాడీ అనింది. నా దగ్గరికి వచ్చారు ఫోన్లు చేసుకుని, నేను దగ్గర మ్యాచ్లు తీసుకొని, నేను వాసు యాదవ్ చెక్ చేసే ప్రొసీజర్స్ ఉన్నాయి కదా, ఫోన్ చేస్తారు, అడుగుతారు ఏం చేశారు సార్ మ్యాచ్ని, ఎంతవరకు తీసుకెళ్లారు అంటే వదులుకున్నాం సార్ ఆ మ్యాచ్ని. ఏమైంది? మా అమ్మాయి చెప్తుంది నక్షత్రం. మీ అమ్మాయికి ఏం తెలుసు అంటే ఆ అమ్మాయి చూస్తుంది. ఈయన కన్ఫర్మేషన్, ఈయనకి నమ్మకం ఉందన్నమాట. లేకపోతే కొంతమంది నాకు చెప్తుంటారు నేనే చూస్తాను సార్, నాకు వచ్చు బాగా. ఏం చూస్తారు? యాప్ వేస్తాను. ఇంకా ఏం చూస్తారు? నేను వెబ్సైట్లోకి వెళ్ళి చూశాను. ఏం చూశారు? గుణాలు చూశాను. ఎన్ని వచ్చినాయి? 18 కన్నా తక్కువ వస్తున్నాయి సార్. ఎన్ని వచ్చినాయి? 17 వచ్చినాయి. ఆ యాప్ లో చెప్పేది మీకు తెలుసా? అది కరెక్ట్ అని మీకు తెలుసా? అది నాకు తెలుసు. కోడింగ్ రాసేవాళ్ళం, ఏ యాప్ ఎలా పనిచేస్తుంది, వెబ్సైట్స్ లో ఏ వెబ్సైట్ ఎలా పనిచేస్తుంది, ఎంత కోడింగ్ రాశారు, అది పర్ఫెక్ట్ కోడింగ్ రాశారా, నాకు తెలుసు అది. ఆ? మీరు 16 గుణాలు వస్తే దాన్ని నేను 20 గుణాలు చేసి చూపిస్తాను. మీకు చాలా వెబ్సైట్స్ లో ఇన్కంప్లీటెడ్ కోడింగ్ రాసి వాళ్ళు అక్కడ గుణాలు తక్కువ చేసి చూపిస్తారు. ఎందుకు అనంటే చాలా నక్షత్రాలకి ఎగ్జంప్షన్స్ ఉంటాయి. గణకోట దోషమే, రాశికోట దోషమే, నాడీకోట దోషమే, ఇవన్నీ కూడా ఎగ్జంప్షన్స్ ఉంటాయి. అవి చెప్పరు వాళ్ళు. ఆ యాప్ లో అవి ఇంక్లూడ్ చేయరు, అది ఎక్స్క్లూడ్ చేయరు. అంటే అవి ఆ కోడింగ్ ఇంకా రాయాలి అతను. రాయినందువల్ల ఏమొస్తుంది అంటే అక్కడ గుణాలు తక్కువ వస్తాయి. అట్లా తెలుసుకోండి. కాబట్టి మేము చూసామంటే మీరు మీ జీవితాలు అంటే మీ పిల్లల భవిష్యత్తుని మీరే నాశనం చేస్తున్నారు అని నేను ఎప్పటి నుంచో ఎన్నో వీడియోలు చేసి చెప్పాను. కాబట్టి ఎవరికై వాళ్ళు జ్యోతిష్కులు అయిపోమాకండి. వాసు యాదవ్ మీరు ప్రతి సోమవారం సాయంత్రం 8 గంటలకు జ్యోతిష క్లాస్ ఉంటుంది మా లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ లో. మీకు సహాయం చేయడం, వ్యవస్థలో మార్పు రావడం కోసం. వివాహాల్లో, హిందువుల్లో వివాహాలు చాలా తక్కువ అవుతున్నాయి. అది రెడ్డి, నాయుడు, బలిజ, బ్రాహ్మణ, కమ్మ, వైశ్య, గౌడ ఎవరైనా జ్యోతిష్యం పట్టుకుని తిరుగుతా ఉన్నారు, పెళ్లిళ్ళు చేసుకోవడం లేదు అని నేను అనలైజ్ చేసి డీప్ స్టడీ చేసిన సపోర్ట్ నాది. అది లైఫ్ లాంగ్ జరుగుతుంది. జ్యోతిష్యం క్లాస్ ఒకటి ఉంటుంది మన బాలా త్రిపుర సుందరి దేవి అమ్మ జ్యోతిష్య నిలయం ప్లాట్ఫామ్ కింద. మీరు సోమవారం రండి క్లాసులోకి. వాట్సాప్ గ్రూప్ లో జూమ్ లింక్ ఇచ్చున్నాను. ఎన్ని క్వశ్చన్లు వేయాలి మీరు అడగండి. కానీ ఒకటే చెప్తాను, వివాహం అంటే జ్యోతిష్యం చూసుకొని మీరు పెళ్లి చేసుకుంటే అది జ్యోతిష్యం, అది వివాహం కాదు అసలు. మీ మీద రెండు మనసులు కలవాలి, ఒక అమ్మాయి అబ్బాయి జీవితంలో నిలబడాలి. వాళ్ళిద్దరు అర్థం చేసుకోవాలి. ఈ అబ్బాయితో నా జీవితం ముందుకు వెళ్ళగలదా అని ఆ అమ్మాయికి అర్థం అవ్వాలి. ఇతని ఆలోచన విధానం ఎలా ఉంది అబ్బాయికి తెలియాలి. ఈ అమ్మాయి ఆలోచన ఏదా, సపోర్టివ్ గా నిలబడుతుందా, నాతో లైఫ్ లాంగ్ ఉంటుందా, లేకపోతే డామినెన్స్, ఆధిపత్యంగా ఇగో క్లాషెస్ ఏమైనా వస్తాయి, ఈ అమ్మాయి చెప్పింది అర్థం చేసుకుంటుందా. అడమెంట్ మెంటాలిటీ. అడమెంట్ అంటే తెలుగులో మనం అంటాం ఏమంటే, అడమెంట్ అంటే తెలుగులో ఆ, ఒక రకంగా చెప్పటం అంటే నాదే కరెక్ట్ అంటాం, నేను చెప్పిందే కరెక్ట్ అంటాం, చెప్పింది వినకపోవటం. ఒక ఒక గర్వం టైప్ లో నాకు అన్ని తెలుసు అనుకోవటం. ఇది అడమెంట్ మెంట్, జిద్ది అంటారు హిందీలో.
ఇలావి కాకుండా వాళ్ళిద్దరు మనసులు కలిసి మాట్లాడుకుంటే జ్యోతిష్యం అనేది ఆటోమేటిక్ గా మీకు గ్రహాలు సపోర్ట్ చేస్తాయి భగవంతుడు. ఎవడైతే ధైర్యంగా ముందుకు అదే మీకు ఒక మాట చెప్తారు, సాహసం చేయరా డింబక అని. మన సీనియర్ ఎన్టీఆర్ గారు ఒక సినిమా చేశారు. ఏం సినిమా అది? పాతాళ భైరవి. అందులో అతను ఒక మాట చెప్తాడు, సాహసం చేయరా డింబక. ఎప్పుడు సాహసం చేయాలి. మీరు ముందుకే వెళ్ళరు, మొదటి స్టెప్లోనే ఆగిపోతూ ఉంటారు. ధైర్యం చేసి ముందుకెళ్తారా, లేకపోతే వివాహం చేసుకుంటారా? మీకు సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నాను. మేము మరి అందరూ చదువుకున్నారు, అందరూ కూడా చాలా మంది నా దగ్గరికి ఫోన్లు చేసుకొని వస్తూ ఉంటారు. అమ్, వాళ్ళు డాక్టర్, ఆయన డాక్టర్ చేశాడు, ఎండి చేశాడు, వాళ్ళ అమ్మకి జాతకాలు పిచ్చి. అబ్బాయి డెంటల్ చేశాడు, వాళ్ళ నాన్నకి జాతకాలు పిచ్చి. ఆయన ఒక స్పేస్ దాంట్లో టెక్నీషియన్, వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేయాలంటే ఆయనకి జాతకాలు పిచ్చి. ఆ? అందరు ఇంజనీర్లు చదువుకున్నారు, డాక్టర్లు చదివారు, వాళ్ళకి జాతకాలు పిచ్చి. మీకు పైన గ్రహాలు ఉన్నాయని అందరికీ తెలుసు. సృష్టిలో పైన గ్రహాలు ఉన్నాయి అందరికీ తెలుసు కదా. మరి ఆ గ్రహాలు హిందువుల మీదనే ఎందుకు ప్రభావం చూపిస్తాయి? మనిషి అన్న తర్వాత అందరి మీద ప్రభావం, అన్ని మతాల మీద. అంటే మానవ సృష్టిలో, భగవంతుడి సృష్టిలో గ్రహాలు అంటే కేవలం హిందువుల మీదనే ప్రభావం చూపిస్తాయి. మన కోసమే ఈ గ్రహాలని సపరేట్ గా భగవంతుడు సృష్టించి పెట్టాడు పైన. ఈ మాత్రం మీకు కామన్ సెన్స్ తగలటం లేదా? ఆలోచించటం లేదా? అరే గ్రహాలు ఉన్నాయి అంటే అందరి మీద చూపిస్తాయి కదా ప్రభావం. ఆ హిందువులు ఎందుకు? వాళ్ళ పాపాత్మ, వాళ్ళ పాపం, వాళ్ళు ఏం చేశారు పాపం? అన్ని మతాలు ఉన్నాయి, అందరి మీద చూపించాలి గ్రహాలు అన్నది, అది కామన్ సెన్స్. రెండోది క్వశ్చన్ వేసుకోండి. రెండోది, 30 సంవత్సరాల క్రితం మీరు పెళ్లిళ్ళు చేసుకున్నారు, జాతకాలు చూసి చేసుకున్నారని నేను అడుగుతున్నాను క్వశ్చన్. మీ పెళ్ళిళ్ళు బాగా చేసుకున్నారు. ఆ రోజుల్లో ఈ సోషల్ మీడియా లేదు, వాట్సాప్లు లేవు, ఫేస్బుక్లు లేవు, ట్విట్టర్లు లేవు. ఇప్పుడు ఏమైంది? మీరే మొబైల్ యాప్ వచ్చింది, యాప్ వేసుకొని మీరే జ్యోతిష్కులు అయిపోయారు, చూసేసుకుంటున్నారు. 30 సంవత్సరాల కింద ఏది లేదు, లాంతరు బుడ్డి పెట్టుకోవడం, లేకపోతే ఒక సైకిల్ కూడా లేదు, మనిషి దగ్గర ఒక రేడియో లేదు. ఆ? ఇంట్లో కూర్చొని మాట, ఈ రోజు ప్రతి ఒక్కరి చేతిలో ఒక మొబైల్, కూర్చొని అసలు మధ్యలో మాటలే ఉండవు, కమ్యూనికేషన్ ఉండదు. కొడుకు ఒక పక్కన కూర్చుంటారు, కూతురు, భార్య, మగుడు ఒక పక్కన కూర్చొని వాళ్ళ మొబైల్ చూసుకుంటారు. పాత రోజుల్లో అందరు కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు. మీరు జ్యోతిష్కులు అయిపోమాకండి. ఇది ఏంటంటే వాస్తవం అనేది, 30 సంవత్సరాల క్రితం మీరు పెళ్లిళ్ళు చేసుకున్నారు, హ్యాపీగా పిల్లల్ని కనుక్కున్నారు, చదివించుకుంటున్నారు. వాళ్ళ మీద బలవంతంగా మీ జ్యోతిష్య నిర్ణయాలని రుద్దమాకండి. అది అధర్మం. అది నేను తల్లిదండ్రులుగా మీ బాధ్యతను నిర్వర్తించండి, వాళ్ళకి పెళ్లిళ్ళు చేయండి. ఎందుకంటే మీరు 22లో పెళ్లి చేసుకుని 30 సంవత్సరాల దాకా కొడుకుని ఎలా పెడతాం? ఎట్లా అది న్యాయం చెప్పండి? 4 సంవత్సరాల నుంచి ఎతుకుతా ఉన్నాయి. మీకు డైమండ్లు కావాలా, ముత్యాలు కావాలా? ఎక్కడ తీసుకొస్తారు? ఎన్ని ఎన్ని మ్యాచ్లు చెడగొట్టుకుంటారు అలా? ఎన్ని మ్యాచ్లు చెడగొట్టుకుని తిరుగుతారు, చెప్పులు అరిగిపోతా ఉంటాయి. తిరిగి 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 లాస్ట్ లో బొక్కలో పడిపోతారు. కాబట్టి జాతకాలు అనే పిచ్చిలో ఎందుకు? మరి నన్ను అడుగుతారు, వాసు యాదవ్ నువ్వు ఇన్ని చెప్తావు కదా, నువ్వెందుకు చెప్తున్నావు అంటే, మీకోసం ఇవన్నీ చదువుతున్నాను, మీకోసం చెప్పాలి కదా. చెప్పకపోతే ఈ రోజు నేను మార్కెట్లో చిల్లర జ్యోతిష్యం అనేది ఏంటిది, అసలు ఒరిజినల్ జ్యోతిష్యం అంటే ఎలా చూస్తారు, పరాశర మహామణి లోక కళ్యాణం కోసం ఇచ్చిన జ్యోతిష్యం అంటే ఏంటి మీకు చెప్పాలి కదా. ఎవడు చెప్తాడు? లేకపోతే ఈ చిల్లర జ్యోతిష్యం చెప్పే వాళ్ళందరూ ఒకరొకరు లైన్ మీద లైన్ వెనక ఒకరు నిలబడి చెప్తా ఉంటాడు, పెళ్ళిళ్ళు జరగొడతా ఉంటాడు వీడు. మరి నాలాంటి వాడు ఒకటి రావాలి కదా చెప్పడానికి. ఇది జ్యోతిష్యం, అందుకు చెప్తున్నాను. చాలా మంది అడిగారు మీరు ఎందుకు చెప్తున్నారంటే, బాబు మీకోసం అవేర్నెస్ క్లాసెస్ అంటారు, అవగాహన. జ్యోతిష్యం అంటే అసలు డీప్, మన సంస్థలోకి రండి, మీకు డీప్, మీకు జ్యోతిష్యం నేర్పించి మీకు మార్కెట్లో వదులుతాను. అంత ధైర్యం ఉన్న వాళ్ళు, చెప్పగలిగే వాళ్ళు, సమాజ సేవ చేసేవాళ్ళు ఖాళీగా ఉన్నారంటే రండి నా దగ్గరికి, మీకు జ్యోతిష్యం నేర్పించేస్తాం. మీరు గురుదక్షిణగా సమాజాన్ని శుద్ధి చేయండి. మీ మీ ఏరియాల్లో హిందువుల్లో పెళ్లిళ్ళు అవ్వడానికి వాళ్ళకందరికి సపోర్ట్ చేయండి. పెళ్ళిళ్ళు ముందుకెళ్ళమని భుజం తట్టండి, ప్రోత్సహించండి. ఎవరు వస్తారు, ఎవరు రారు, అందరు రిటైర్డ్ అంటారు, మేము రావండి మా వల్ల కదంట. సరే వదిలేద్దాం, తీసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి, సో ఇది చూశాను అమ్మాయిది గ్రహస్థితులు కొన్ని అలా చూసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు ఈ D1 చార్ట్ అనేది చాలా వరకు వేదిక జ్యోతిష్యంలో చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇక్కడ చాలా మంది తప్పులు ఎక్కడ చేస్తారు అంటే మీకు చెప్తున్నాను, ఇదే చెప్పాను. ఈ 12 బాక్సులు వేస్తారు, అక్కడ ఒక గ్రహం పెడతారు. ఆ 5వ స్థానంలో రాహు ఉన్నాడండి. రాహు అంటే పుత్రయోగం లేదు, ఎందుకంటే 5వ భావం పుత్రస్థానం. అందులో పాపగ్రహం రాహు ఉంటే వీళ్ళకి పిల్లలు కలగరు, ఇది వాళ్ళు చెప్పేది. ఇలా ఎంత పెళ్లిళ్ళు ఎడగొట్టారంటే వీళ్ళు. ఈ రోజు నేను ఏం చెప్పేది నేను, ఉం? ఈ గ్రహాలు ఇట్లా వేసేసిన తర్వాత ఇక్కడ డిగ్రీలు రాయాలి.
ఇక్కడ మనం పైన చూసారు డిగ్రీలు. ఈ డిగ్రీలన్నీ ఇక్కడ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే, ఏదైనా గ్రహము ఒకవేళ మీకు అనిపిస్తూ ఉంది అంటే, నెక్స్ట్ లెవెల్ ఏంటంటే గ్రహం తర్వాత నక్షత్రం. కృష్ణమూర్తి పద్ధతులు కూడా మనకి రాశి అధిపతి, నక్షత్రాధిపతి, ఆ తర్వాత సబ్లాడ్. అది 3 లేయర్ స్ట్రక్చర్ అంట. ఇక్కడ వచ్చేసి అట్లీస్ట్ మీరు 2 లేయర్స్ అన్నా ఇక్కడ ఫాలో అవ్వాలి. ఒక రాశిలో ఒక గ్రహం ఉంది. ఆ ఇప్పుడు ఉదాహరణకి ఈ బాబుది ఏం చెప్తాడు, నేను చెప్తున్నా. లగ్నం వచ్చి మకర లగ్నం, శనీశ్వరుడు. ఇక్కడ దొరికింది వీళ్ళకి. చిల్లర జ్యోతిష్యం చెప్పేవాడికి ఒక పాయింట్ దొరికింది. లగ్నంలో శని ఉన్నాడు సార్, నీకు పెళ్లి కాదు నాయన అంటారు. పాపం వాడు ఇక సగం చచ్చిపోతాడు. అదేం సార్ అంటే, నీ లగ్నంలో శనీశ్వరుడు ఉన్నాడు, ఆ పెళ్లి కానీడు అంటాడు. శనీశ్వరుడు అంటే ఆలస్యం అంటారు. లగ్నంలో శని, అమ్మ శనీశ్వరుడు అంటే ఇక నీ పెళ్లి కాదంటాడు, సగం చచ్చిపోతాడు ఇక. అప్పుడు ఏం చెప్తాడు అంటే కథ చెప్తాడు, స్టోరీ. నువ్వు 25,000 ఇస్తే నీకు పూజ చేస్తాను నేను, శనీశ్వరుడికి పూజ చేద్దాం మన ఇద్దరం కలిసేసి. నువ్వు ముందు కూర్చో, నేను నీ వెనక నేను కూర్చుంటాను, మన వాళ్ళిద్దరికి జ్యోతిష్యం, శనీశ్వరుడు పూజ చేస్తే నీకు పెళ్లి అయిపోద్ది అని చెప్తాడు. అమాయకుడు 25,000 ఇచ్చేస్తాడు. అది బ్రతకటానికి ఏదో కల కావాలి, పిల్లల్ని చాకాలి, ఏదో కల కావాలి, కానీ మోసం చేసి బతకూడదు. ఎందుకంటే ముఖ్యంగా వివాహ జ్యోతిష్యంలో, ఎందుకంటే అమాయకం, వాళ్ళకి తెలియదు పాపం, మిమ్మల్ని నమ్మి వచ్చారు. ఆ? పెళ్లి జడగొడుతుంటారు, తర్వాత పోతే మళ్ళీ అంటారు కుజదోషం ఉంది, ఒక 25,000 ఇస్తే. ఈరోజు నిన్నెవరో ఫోన్ చేశారు నాకు. కుజదోషం అంటే సార్, మా మీ అమ్మాయికి పెళ్ళి లేట్ అయిపోద్ది, ఆ ఒక వ్రతం చేద్దాం, మనం ఒక పూజ చేద్దాం, పూజ చేపిస్తాను నేను, ఒక 25,000 అవుతాయి. 30,000 అన్నా అంటే చిన్నగా ఏదో 25,000 20,000కి వచ్చాడు. నేను ఆమె ఫోన్ చేసింది. నేను చెప్పాను ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా. అదేం సార్ ఆయన అటు చెప్పాడు అంటే, ఆయన భయపెట్టాలి కదా, నేను భయపెడితే కదా డబ్బులు వచ్చేది. సో ఈ బాబుకి చెప్తాను చూడు, నేను ఇక్కడ ఏం చేస్తానంటే, ఈ బాబుకి కుజుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు, అంటే మేన్ రాశిలో ఉన్నాడు. జనరల్ గా కుజదోషం అంటే, ఈ కుజదోషం అనే పాయింట్ మీద ఈ బాబు పెళ్లి చెడగొట్టచ్చు. చేసేవాడు వాడు చిల్లర జ్యోతిని చేసేవాడు చెడగొట్టేస్తాడు. కానీ అసలు కుజదోషం అంటే డెఫినేషన్ ఏంటిది అతనికి తెలుసా తెలియదో నాకు తెలియదు, లేస్తే చెడగొట్టేస్తారు. కుజదోషం అంటే అదేదో భూతం అనేసి, కుజదోషం అంటేనే ఇంకా వాళ్ళకి పెళ్లిళ్ళు, ఇంకా కుజదోషం ఉండే అసలు నేను చెప్తాను, ఈ రోజు కుజదోషం లేకుండా ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే మీకు అసలు కుజదోషం ఎలా చూస్తారో తెలియాలి కదా. కుజుడు లగ్నం నుంచి 4, 7, 8, 12 ఈ లగ్నం నుంచి, ఇది ఇంపార్టెంట్. ఈ బాబుది లగ్నం ఏంటిది, ఇది లగ్నం కుంభలగ్నం. కుంభలగ్నం 1 అనుకున్నప్పుడు అతని లగ్నం 1, అక్కడి నుంచి 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడుంటే కుజదోషం అని గ్రంథాల్లో రాశారు. కానీ కింతు పరంతు బట్ అని వస్తాయి ఇక్కడ. కానీ ఏంటిది, తర్వాత మినహాయింపులు చెప్పగలిగేవాడే పరిపూర్ణ జ్యోతిష్కుడు. మినహాయింపులు అంటే, ఫలానా రాశిలో కుజుడున్నాడు, కుజుడికి అక్కడ ఏమన్నా మినహాయింపు ఉందా, ఫలాని లగ్నం ఉంది, ఈ లగ్న జాతకులకి మినహాయింపు ఉందా. నేను చెప్పాను చాలా వరకు మీకు. మేష లగ్నానికి వృశ్చిక లగ్న జాతకులకి కుజదోషం ఉండదు. కుజుడు మకరంలో ఉన్నాడు, ఓకే, మకరంలో కుజుడు ఉన్నాడు, కర్కలో కుజుడు ఉన్నాడు, అక్కడ కర్కలో కుజుడు నీచ స్థితి పొందుతాడు, మకరంలో ఉచ్చ స్థితి పొందుతాడు. ఓకే, సింహరాశిలో ఉన్నాడు కుజుడు, ఓకే, సింహరాశికి యోగ కారకుడు. ఇట్లా నేను ధనుర్మీన లగ్నాలకి కుజదోషం ఉండదు. ఇప్పుడు చాలా నక్షత్రాలు ఉన్నాయి, 27 నక్షత్రాల 13 నక్షత్రాలు కుజదోషం ఉండదు. 12 రాసుల్లో దాదాపు 6 రాసులకి 6 లగ్నాలకు కుజదోషం. ఇట్లా కాంబినేషన్స్. మళ్ళీ కుజుడు శుక్రుడు, శుభగ్రహాలు, కుజుడు శుక్రుడితో కలిసిన, కుజుడు గురువుతో కలిసి ఉన్న, శుభగ్రహాలతో కలిసి ఉన్న కుజదోషం. ఇట్లా ఎన్నో మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి కుజదోషం క్యాన్సిల్ అయిపోవటానికి. అవి చెప్తారా మీకు? ఎవరు చెప్పరు. కుజదోషం ఉంది, ఆ చూశాడు. ఇక్కడ 2లో కుజుడు ఉన్నాడు. ఇక్కడ మన దక్షిణ భారతదేశంలో ఒక పెద్ద చెత్త. ఉత్తర భారతదేశంలో 2వ స్థానంలో కుజుడు ఉంటే కుజదోషం అంటారు అసలు. ఉత్తర భారతదేశం, నార్త్ ఇండియా. మన వాళ్ళు దక్షిణ భారత్ ఆల్రెడీ మనము
లగ్నం నుంచి 4, 7, 8, 12 4 స్థానాల్లో కుజుడు ఉంటే కుజదోషం అంటే వీళ్ళు రెండుని పట్టుకొని మన దక్షిణ భారతదేశం వాళ్ళు కుజదోషం అని తిరుగుతూ ఉన్నారు ఈ మధ్యన. ఇది ఒకటి చూసాను తలకాయని. ఉత్తర భారతదేశంలోనికి లేని కుజదోషం మీకెందుకు? ఆ? మీరుంటే దక్షిణ భారతదేశం 4 స్టేట్లు ఉన్నారు, వాళ్ళు మొత్తం ఎన్ని స్టేట్లు ఉన్నారు వాళ్ళకి లేని. అంటే మీరు మేధావులా లేకపోతే వాళ్ళు ఏమన్నా మేధావులు తగ్గిపోతున్నారు వాళ్ళు ఏమన్నా? వాళ్ళకి లేని కుజదోషం మీకు ఎక్కడొచ్చింది? ఆ? రెండో స్థానంలో కుజుడు అంటే కుజదోషం దక్షిణ భారతదేశంలో. కాబట్టి ఈ బాబుకి రెండో స్థానంలో కుజుడు నుండి ఎవరైనా కుజదోషం అంటే నా తరపు నుంచి కుజదోషం లేదు. రెండో స్థానంలో కుజుడు అసలు కుజదోషం కాదు. ఒకవేళ ఒకవేళ మీరు చెప్పిన ప్రకారం కుజదోషం ఉంది అనుకున్నప్పుడు ఈ కుజదోషం క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ క్యాన్సిల్ అవుతాయి. ఎందుకంటే లగ్నం నుంచి 9వ స్థానంలో గురువు ఉన్నాడు, శుభస్థానం అది. 6, 7, 8, 9, 9లో గురువు ఉన్నాడు. ఓకే, 9లో గురువు ఉన్నాడు. 9 అంటే ఏంటి? లక్ష్మీ స్థానం. కోణాలు 1, 5, 9, కేంద్రాలు 1, 4, 7, 10, శుభస్థానంలో గురువు ఉన్నాడు. అట్లా మీరు ఇట్లా చెప్పి క్యాన్సిల్ చేసేయాలి. అంతేగాని వాళ్ళు కుజదోషం ఉందని అనకూడదు. తర్వాత మీకు ఇంకా తెలుసు తెలియదు జ్యోతిష్యం నేర్చుకునే వాళ్ళకి కుజు దోషాన్ని 3 రకాలుగా చూస్తారు. కుజు దోషాన్ని 3 రకాలుగా చూస్తారు. లగ్నం నుంచి చూస్తారు, చంద్రుడి నుంచి చూస్తారు, శుక్రుడి నుంచి చూస్తారు. అంటే లగ్నం నుంచి, లగ్నం అంటే 1, అక్కడి నుంచి మళ్ళీ 4, 7, 8, 12 కుజదోషం. చంద్రుడి నుంచి చూశారు అంటే జన్మరాశి, అతని జన్మరాశి చంద్రుడు ఎక్కడ ఉన్నాడో అదే వాళ్ళ జన్మరాశి. ఈ బాబుకి చంద్రుడు ఎక్కడ ఉన్నాడు? మీనంలో ఉన్నాడు. అంటే మీనరాశి తన జన్మరాశి, నక్షత్రం కూడా అదే రాశిలో ఉంటుంది. ఇప్పుడు ఈ బాబుది మీన రాశి చంద్రుడు అయినప్పుడు, జన్మరాశి చంద్రుడు అయినప్పుడు, అంటే మీనరాశిలో చంద్రుడు ఉన్నాడు, అతని జన్మరాశి మీనరాశి. ఇప్పుడు ఇక్కడి నుంచి చంద్రుడు ఉన్న స్థానం నుంచి జన్మరాశి నుంచి మళ్ళీ కుజదోషం చూస్తారు. మళ్ళీ అదే 4, 7, ఇంకా వీళ్ళు రెండు రెండు ఇక్కడ దక్షిణ భారత 2 పట్టుకుంటారు, ఇంకోటి ఎక్స్ట్రా యాడ్ చేశారు. ఆల్రెడీ 4తో తలకాయ నొప్పి అయిపోయింది. 7, 8, 12, 4 ఈ భావాల్లో మళ్ళీ వీళ్ళు 2 కలిపి 5 చేసి కూర్చున్నారు. 2, 4, 7, 8, 12 పెంచేశారు ఇంకొకటి కుజదోషం అన్నప్పుడు. లగ్నం నుంచి కుజదోషం ఉంది, చంద్రుడి నుంచి కుజదోషం, మరి శుక్రుడి నుంచి పట్టుకొస్తారు. మళ్ళీ శుక్రుడి నుంచి కూడా కుజదోషం ఉంటుందండి. గ్రంథాలు రాశారు, అది పట్టుకొచ్చారు వీళ్ళు. అది ఎక్కడో రాస్తే అది పట్టుకొని వస్తారు, పట్టుకొని వచ్చి కుజదోషం ఉంది. వీళ్ళ మైండ్ లో ఏంటంటే వీళ్ళ భయపెట్టడమే. గ్రంథాల్లో ఏదో ఒక లైన్ పట్టుకొని, అరే అన్నలు తమ్ముళ్ళు మహామేధావులు మీ అందరికి దండాలు, అందరు కూడా ఆ గ్రంథంలో రాసిన ఒక్క లైన్ పట్టుకొని కుజదోషం అనేసి మీరు చెప్పారంటే మిగతా లైన్లు ఎవరు పట్టుకుంటారు? అక్కడ చాలా మంచి పనులు మంచి రాసి ఉంటారు, అవి ఎందుకు పట్టుకుంటారు? ప్లస్లు రాసి ఉంటాయి, ఎన్నో ప్లస్లు. అందరు మేధావులకి నేను వాసు యాదవ్ మీరు దండం పెట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేదంటే, మీరు ఆ గ్రంథాల్లో మంచి మంచి పాయింట్లు రాసి ఉంటారు, అవి ఎందుకు పట్టుకురారు? అవి పట్టుకురారు, ఏదో ఒకటి రాస్తారు, దాన్ని పట్టుకొస్తారు. ఇప్పుడు చంద్రుడి నుంచి కుజదోషం అయింది, శుక్రుడి నుంచి కుజదోషం అయింది, లగ్నం నుంచి కుజదోషం. ఈ రకంగా కుజదోషం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? సరే నేను చెప్తాను చూడు. ఈ బాబు లగ్నం నుంచి చంద్రుడు, కుజుడు 2లో ఉన్నాడు. దక్షిణ భారతదేశంలో కుజదోషం అంటారు, ఉత్తర భారత లేదు. అంటే ఈ బాబు కుజదోషం ఉంది, ఈ దక్షిణ భారతదేశం పెళ్లి చెడగొడతారు. అతను ఏం చేయాలి? కుజుడు 2లో ఉన్నాడు, కుజదోషం అన్న తర్వాత మినహాయింపులు చూడాలి. ఏ లగ్నం వాళ్ళకు కుజదోషం ఉండదు, ఏ రాశి వాళ్ళకు ఇప్పుడు చంద్రుడు మేన్ రాశిలో ఉన్నాడు, వీళ్ళ రాశి జన్మరాశి మేన్ రాశి వాళ్ళకి కుజదోషం లేదు, గురుడు అధిపతి. ఓకే, అట్లా చెప్పాలి. తర్వాత శుక్రుడు ఎక్కడ ఉన్నాడు? శుక్రుడు వచ్చేసి లగ్నం నుంచి 4వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. లగ్నం నుంచి 4వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు అంటే కుజదోషం, శుక్ర కుజదోషం అంటారు. అంటే లగ్నం నుంచి 100% అంట, చంద్రుడి నుంచి 50% అంట, శుక్రుడి నుంచి 25% అంట కుజదోషం. అర్థమవుతుందా? అందుకని మీకు ఆన్లైన్ లో కొన్ని వెబ్సైట్ లోకి పోయి మీరు వేసుకొని చూస్తే 25% కుజదోషం ఇంకా మిగిలి ఉంది అబ్బాయికి, అమ్మాయికి 16% మిగిలిందని రాస్తా ఉంటారు. ఇవే అయి శుక్ర కుజ దోషాలు, చంద్రుడు కుజ దోషాలు, లగ్న కుజ దోషం. లగ్నం అంటే 100% అంట. ఇప్పుడు ఈ కుజదోషం అనే పాయింట్ మీద ఎన్ని పెళ్లిళ్ళు జడగొట్టారంటే మహానుభావులు. మీరు ఏ జన్మలోనో పుణ్యం చేసుకొని ఈ భూమి మీద మిమ్మల్ని భగవంతుడు పంపించాడు. పురాణాయన పెళ్లిళ్ళు చెడగొట్టే హిందువుల్లో పెళ్లిళ్ళు కాకూడదు అసలు. చేసేయండి అని చెడగొట్టేస్తా ఉండండి. ఏదో మహానుభావులు 100 అంటే సెంచరీ చేయాలి మీరు. సెంచరీలు చేస్తారు, లేకపోతే చేస్తారు, 1000 పెళ్లిళ్ళు జరగొట్టి వెళ్ళిపోతారు ఇక్కడ భూమి మీద నుంచి. దండం పెట్టాలి మీకు. చేయమాకండి. కొంచెం
ఆలోచించండి మంచి మనసుతోటి. జ్యోతిష్యం అనే ఈ సబ్జెక్ట్ అనేది పరాశర మహాముని లోక కళ్యాణం కోసం ఈ సబ్జెక్టుని లోతుగా చదవండి. అంతేగాని వచ్చి రాని జ్ఞానంతోటి ఏదో నేను కొంత నేర్చుకున్నాను అదే మెయిన్ నాకొచ్చు ఇదే కరెక్ట్ అనగాకు. జ్యోతిష్యం ఈ రోజు తవ్వుకుంటూ పోతే ఎంతో చదివి వేదిక చదవాలి. మహానుభావుడు కృష్ణమూర్తి తమిళనాడుకి చెందిన ఆయన ఆ వేదికలో ఎన్నో తప్పుల తడక, ఎన్నో అనుమానాలు, ఎన్నో భయాందోళనలు, అవన్నీ ఆయన మహానుభావుడు వేదికని శుద్ధి చేసి తన కృష్ణమూర్తి పద్ధతులు డెవలప్ చేశాడు. కృష్ణమూర్తిలో ఇన్ని భయాందోళనలు ఉండవు, ఇంత కన్ఫ్యూజన్ ఉండదు. పెళ్లిళ్ళు చెడగొట్టాలంటే కృష్ణమూర్తిలో కష్టం. ఎందుకంటే కృష్ణమూర్తి పద్ధతులు సబ్లాడ్ అది చాలా టిపికల్ గా ఉంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎవరు ఈ రోజుల్లో ఎంతమంది మేధావులు మీరు పెళ్లిళ్ళు చూసేవాళ్ళు కృష్ణమూర్తి చూస్తున్నారు? ఎవడు చూడు. వస్తే కదా చూడటానికి. మన ఓపెన్ ఛాలెంజ్ వాసు యాదవ్ మీరు ఒంగోలు 9110398650 కాల్ చేయండి నాకు. మీకు ఎంత మాత్రం కృష్ణమూర్తి పద్ధతులు మీరు వేదికలోనే చెడగొడతారు. నేను చెప్పాను ఈ చార్ట్ చూసి ఈ పెళ్లి అసలు చెడగొట్టేస్తారు అంతే. నేను ఎన్నో కారణాలు చెప్తున్నాను. సరే ఈ బాబుకి రెండో స్థానంలో కుజుడు ఉన్నారన్నారు. ఇది దక్షిణ భారతదేశంలో కుజదోషం అంటారు. నా దృష్టిలో ఇది కుజదోషం కాదు. కాబట్టి క్యాన్సిలేషన్ అంతా ఓకే. ఈ బాబుది అమ్మాయిది ఏంది ఏ లగ్నం? అమ్మాయి లగ్నం వచ్చేసి కర్క లగ్నం. అది సంధి లగ్నం అని చెప్పాను. లగ్నం వస్తుంది ఆల్మోస్ట్ 29 డిగ్రీల 30 నిమిషాలు అంటే లగ్నం వస్తుంది. ఇక్కడ మేము ఒక పాయింట్ మీకు ఏం క్లియర్ చేస్తానంటే ఈ కర్క లగ్నం వలన కొంచెం ఈడు పెళ్లిళ్ళు చేసేవాడు ఏం చేస్తాడంటే కర్క లగ్నం అది వాళ్ళు కొంచెం మానసికంగా ఇది కథ చెప్తా ఉంటాడు. ఎందుకంటే చంద్రుడు వచ్చేసి ఏమంటాడు? చంద్రుడు వచ్చి మీ ఎమోషన్స్, ఫీలింగ్స్, మూడ్ స్వింగ్స్, ఆలోచనలు ఈ ఇటన్నిటి కారకుడు కాబట్టి. కానీ ఈ లగ్నం వస్తుంది అమ్మాయిది నెక్స్ట్ సూర్య లగ్నం కింద వస్తుంది. ఎందుకంటే 29గా ఆల్మోస్ట్ అయిపోయింది. పోతే కుజుడు వచ్చేసి లగ్నం నుంచి ఉమ్, సరే ఇంకొంచెం చూసి చార్ట్ ని ఇక్కడ క్లోజ్ చేయాలి. ఎందుకంటే దీని తర్వాత నవాంశ చార్ట్ ఉంది. చాలా మంది D1 చార్టే చూస్తూ ఉంటారు. అది తప్పు అవుతుంది. కింద D9 చార్ట్ కూడా ఉంటది. D9 అంటే నవాంశ చార్ట్. ఆ, వివాహ జ్యోతిష్యం అంటే D9 చార్ట్ కూడా చూడాలి. లగ్నం ఈ అమ్మాయిది కర్క లగ్నం, కానీ ఇది అయిపోతుంది కాబట్టి సింహ లగ్నం కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో లగ్నం కర్క లగ్నాన్ని పట్టుకున్నప్పుడు ఈ అమ్మాయిది రాశి సింహరాశి, కుజుడు వచ్చేసి 6 6లో ఉన్నాడు కాబట్టి ఈ అమ్మాయికి లగ్న కుజ దోషం లేదు. శుక్రుడి నుంచి కూడా లేదు. ఎందుకంటే శుక్రుడి నుంచి చంద్రుడు ఎంత పడతాడు? 7 8 9 అంటే శుక్రుడి నుంచి చంద్రుడు 9లో ఉన్నాడు కాబట్టి శుక్రుడి నుంచి కుజ దోషం లేదు. లగ్నం నుంచి లేదు. లగ్నం నుంచి కుజుడు వచ్చేసి 6లో ఉన్నాడు కాబట్టి. చంద్రుడి నుంచి కుజుడు ఎంత దూరంలో ఉన్నాడు అంటే చంద్రుడు నుంచి కుజుడు 5వ స్థానంలో ఉన్నాడు. ఓకే. ఈ అమ్మాయికి చంద్రుడి నుంచి కూడా కుజుడు. చంద్రుడి నుంచి మనం చెప్పుకున్న మన డెఫినేషన్ ఏంటి? చంద్రుడి నుంచి కానీ లగ్నం నుంచి శుక్రుడి నుంచి కానీ 2 4 7 8 12 2 అనేది ఈ దక్షిణ భారతదేశంలో ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ అమ్మాయికి చంద్రుడి నుంచి కుజుడు 5లో ఉన్నాడు. లెక్కేసి చంద్రుడి నుంచి 1 2 3 4 5లో ఉన్నాడు. శుక్రుడు నుంచి కూడా కుజుడు, శుక్రుడి నుంచి కుజ దోషం ఉంది. ఎందుకంటే లగ్నంలో శుక్రుడు కుజుడు ఒకటే స్థానంలో ఉన్నారు. అమ్మాయికి శుక్రుడు కుజుడు ఒకే స్థానంలో ఉన్నాడు కదా, శుక్ర కుజ దోషం కౌంట్ చేస్తారు. లగ్నం నుంచి లేదు. చంద్రుడి నుంచి 1 2 3 4 5 చంద్రుడి నుంచి లగ్నం నుంచి 6 శుక్రుడి నుంచి ఉంది. కానీ శుక్రుడి నుంచి ఉన్నా కూడా ఇక్కడ ఏమొస్తుంది అంటే ఈ అమ్మాయి క్యాన్సిలేషన్ అవుతుంది. ఎందుకు అంటే శుక్రుడు కుజుడు కలిసి ఉన్నాడు. ఓకే. శుక్రుడు అనే శుభగ్రహంతో కలిసి ఉన్నాడు కాబట్టి ఏమని చెప్తారంటే జ్యోతిష్యంలో ఒక గ్రహము కుజుడు శుభగ్రహాలతో కలిసి ఉన్నాడు. శుభగ్రహాలు శుక్రుడు, గురువు, బుధుడు, ఆ కుజ దోషం ఉండదు. ఇది ఒక పాయింట్ మీరు మైండ్ చేసుకోండి. సరే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కుజ దోషం గురించి నేను ఫోకస్ చేసేటప్పుడు ఈ బాబుకి లగ్నం నుంచి 2వ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి దక్షిణ భారతదేశంలో కౌంట్ చేస్తారు కుజ దోషం ఉందని. ఉత్తర భారత లేదు కాబట్టి. కానీ ఈ బాబు కుజ దోషం క్యాన్సిల్. ఎందుకనంటే ఇతని నక్షత్రం ఉంది కదా, ఇతని రేవతి నక్షత్రం. రేవతి నక్షత్రానికి నక్షత్ర పరంగా కుజ దోషం క్యాన్సిల్. అమ్మాయిది మఖా నక్షత్రం. మఖా నక్షత్రానికి అమ్మాయికి కుజ దోషం క్యాన్సిల్.
నక్షత్ర పరంగా. రెండు వచ్చేసి శుక్రుడితో కుజుడు గాని శుక్రుడితో శుభగ్రహంతో కలిసిన, బుధుడితో కలిసిన, గురువుతో కలిసి ఉన్న కుజు దోషం క్యాన్సిల్ అవుతుంది. అమ్మాయి చాట్లో కుజుడు శుక్రుడు అనే శుభగ్రహంతో కలిసి ఉన్నాడు కాబట్టి ఇక్కడ అమ్మాయికి ఒకటి నక్షత్ర పరంగా ఈమె నక్షత్రం వచ్చి మఖా నక్షత్రం కాబట్టి నక్షత్రానికి కొన్ని నక్షత్రాలు 27 నక్షత్రాలు 13 నక్షత్రాలకు కుజు దోషం ఉండదని చెప్పాను. సో ఈ 13 నక్షత్రాల్లో మీకు ఈ ఈ పాపది మఖ నక్షత్రం వస్తుంది, ఈ బాబు రేవతి కూడా వస్తుంది కాబట్టి కుజ దోషం నక్షత్ర పరంగా క్యాన్సిల్. అబ్బాయికి అయితే గురువు ఎక్కడ ఉన్నాడు, గురువు ఇక్కడ 9వ స్థానం అంటే కోణ స్థానంలో శుభస్థానంలో ఉన్నాడు. 6, 7, 8, 9 తర్వాత నక్షత్ర పరంగా క్యాన్సిల్ అయింది. తర్వాత ఇంకా వచ్చేసి బాబుకి మనకి చంద్రుడి పరంగా కుజుడు ఎంత దూరం వస్తాడు, చంద్రుడి నుంచి కుజ దోషం, కుజుడు చంద్రుడి నుంచి ఎక్కడున్నాడు, ఇక్కడే ఉన్నాడు కుజుడు. చంద్రుడి నుంచి కుజ దోషం అంటే చంద్రుడు కుజుడు అంటే చంద్రుడి నుంచి 1వ స్థానంలో కుజుడు ఉంటాడు అనమాట. చంద్రుడు 1వ స్థానం అయినప్పుడు చంద్రుడి నుంచి కుజ దోషం ఉంటుంది, లగ్నం నుంచి ఉంటుంది. ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ఎందుకు క్యాన్సిల్ అవుతాయంటే రేవతి నక్షత్రం ఈ బాబుది కాబట్టి నక్షత్ర పరంగా కుజ దోషం ఉండదు. ఇక్కడ క్యాన్సిల్ అయింది. పాపకి ఈ పాప నక్షత్రం చంద్రుడు ఇక్కడ ఉన్నాడు. చంద్రుడు అంటే ఇక్కడ అంటే పాప నక్షత్రం మఖా నక్షత్రానికి కుజ దోషం లేదు. ఇంకా కుజుడు శుక్రుడు అనే శుభగ్రహంతో కలిసి ఉన్నాడు. దీని కుజ దోషం. సో కుజ దోషం టోటల్ గా ఇద్దరికి క్యాన్సిల్. ఓకే. పోతే ఇంకా ఏం చేస్తారు, కుజ దోషం రాహుకేతు దోషం లేదు. ఎందుకంటే రాహుకేతు దోషం ఉండాలి అంటే రాహు ఇక్కడ ఉన్నాడు, కేతు ఇక్కడ ఉన్నప్పుడు ఈ 7/7 యాక్సిస్ కి ఒక సైడ్ గ్రహాలన్నీ వచ్చి ఉండాలి. ఇక్కడ సైడ్ కొన్ని గ్రహాలు ఉన్నాయి, ఇటు సైడ్ ఒక గ్రహం ఉంది. ఈ బాబుకి కూడా రాహు కేతు 7/7 యాక్సిస్ లో అంటే 7/7 యాక్సిస్ అంటే రాహు ఉన్న ప్లేస్ నుంచి కేతు ఎప్పుడు 7లో ఉంటాడు, కేతు ఉన్న ప్లేస్ నుంచి రాహు 7లో ఉంటాడు. ఈ రాహుకి 7/7 యాక్సిస్ లో ఇటు శని ఉన్నాడు, మిగతా గ్రహాలు ఇటు ఒక సైడ్ వచ్చి ఉండాలి అన్ని గ్రహాలకు. సో ఈ రాహుకేతు దోషం అనేది లేదు. పోతే వేద నక్షత్రం దోషం కింద పెళ్లి చెడగొడతారు అని చెప్పాను, కానీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ నేను ఇన్ని ఫ్యాక్టర్స్ చూశాను. పోతే నవాంశ ఒక వివాహ జ్యోతిష్యం చూసుకునేటప్పుడు మీరు వివాహ జ్యోతిష్యం చూసేటప్పుడు మీకు D9 చార్ట్ను కూడా చూడాలి. చాలా మంది నాతో వాదోపవాదాలు చేశారు, ఆర్గ్యుమెంట్ చేశారు, వివాహ జ్యోతిష్యానికి D9 చూడకూడదు అని. అవసరం లేదు అన్న, కానీ చూడాలి. నేను చెప్తున్నాను, కావాలంటే మీరు చదువుకోండి. D1 తో పాటు D9 చార్ట్ నవాంశ చార్ట్ కూడా మీరు చూడాలి. ఈ రెండు కలిపి వివాహ జ్యోతిష్యానికి చూడాలి. ఎందుకు అని అంటే D9 కూడా మీకు వాళ్ళ వివాహం తర్వాత జీవితం ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మనకి వేదిక ప్రకారం చెప్తాయి. ఈ రెండు కలిపి చూసుకోవాలి. ఒకవేళ ఇక్కడ ఏదన్నా గ్రహం మీకు బలహీన పడితే ఆ గ్రహము D9 లో స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అర్థమవుతుందంటారా? ఇది చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అమ్మాయి చార్ట్ చూసేటప్పుడు భర్త అంటే గురువు, భార్య అబ్బాయి చార్ట్ చూసేటప్పుడు భార్య అంటే శుక్రుడు. అబ్బాయి చార్ట్ చూశారు, శుక్రుడు ఎక్కడ ఉన్నాడు, శుక్రుడు శుభస్థానంలో ఉన్నాడా? ఓకే. అబ్బాయి చార్ట్ చూశారు, అబ్బాయి చార్ట్లో శుక్రుడు అంటే భార్య, అమ్మాయి చార్ట్లో భర్త అంటే గురువు, గురువు ఎక్కడ ఉన్నాడు అమ్మాయి చార్ట్లో? ఓకే. ఎలా చూడాలి? లగ్నం నుంచి కర్కలగ్నం గురువు ఇక్కడ మనకి 7వ స్థానం మకరంలో ఉన్నాడు. ఓకే. అమ్మాయికి 7వ స్థానం అంటే వివాహ స్థానం. కానీ కొంతమంది మీకు ఒక విషయం చెప్తా ఉంటారు జ్యోతిష్యంలో, గురువు అండి లగ్నం నుంచి గురువు నీచ స్థితిలో ఉన్నాడు, మకరం గురువుకి నీచ స్థితి అని భయపెడతా ఉంటారు. చాలా మంది చేయొచ్చు అలా కూడా, గురువు నీచ స్థితిలో ఉన్నాడండి ఇక్కడ అనేసి. దాని గురించి మీరు అంతగా ఆలోచించాల్సిన అవసరం, అంత భయపడాల్సిన విషయం కాదది. ఎందుకంటావా, లగ్నం నుంచి గురువు మకరంలో నిత్య స్థితిలో ఉన్నా కూడా అతని డిగ్రీలు ఉంటాయి. ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు అది చూసుకోవాలి. తర్వాత పోతే D9 లో గురువు స్థితి మారుతుంది. ఇక్కడ వచ్చేసి కర్కరాశిలో ఉన్నాడు, ఇది వచ్చేసి ఉచ్చ స్థితి ఆయనకి. చూసారా? ఎక్కడైతే గురువు ఇక్కడ మకరంలో నీచ స్థితి పొందిన పాపకి ఈ పాయింట్ మీద అతను D1 పట్టుకుని భయపెడితే, నేను D9 చూస్తే గురువు ఉచ్చ స్థితికి వచ్చేసాడు ఇక్కడ.
D9లో. D9 ఎందుకు చూడాలి అంటే మీకు D1లో ఉన్న భయాందోళనలు ఎవరన్నా పెట్టారు, కన్ఫ్యూజ్ చేస్తున్నారు అంటే D9కి వచ్చేయాలి. ఇక్కడ ఎగ్జాంపుల్, మంచి ఎగ్జాంపుల్ దొరుకుతుంది. పాపకి లగ్నం కర్క లగ్నంలో గురువు నీచ స్థితి, గురువు బలహీన పడతాడు అని వాళ్ళ వివాహం ఆపేవాళ్ళు ఉంటారు మహానుభావులు. అప్పుడు D9 చూస్తే ఆ గ్రహం ఇక్కడ D9లో ఎక్కడ ఉంది? కర్క రాశిలో ఉంది. కర్క రాశి ఉచ్చ స్థితి గురువుకి. సో ఇది ఇక్కడ బలపడ్డాడు. అందుకని D9 చార్ట్ చూస్తారు. మీ అందరికీ చెప్పి జ్యోతిషం నేర్చుకునే వాళ్ళందరూ కూడా ఇది మైండ్ లో పెట్టుకోండి. ఒక గ్రహము డి వన్ అంటే మీకు చెప్పాను చాలా సార్లు, డివిజనల్. నన్ను అడిగారు డి అండ్ ఏం సార్, డివిజనల్ చార్ట్. దాన్నే లగ్న కుండలి అంటారు, లగ్న చార్ట్ అంటారు, నాటల్ చార్ట్ అంటారు, అసెండెంట్ చార్ట్ అంటారు, D1 చార్ట్ అంటారు, జన్మ కుండలి, రాశి కుండలి, లగ్న కుండలి, జన్మపత్రి, ఇన్ని పేర్లతో వస్తుంది. అసెండెంట్ చార్ట్, నాటల్ చార్ట్, ఎన్ని పేర్లతో పిలిచినా అదంతా ఒకటే. కాబట్టి మైండ్ లో పెట్టుకోండి. ఎవరైతే ఒక గ్రహాన్ని ఇక్కడ బలహీన పడింది అంటారో D9లోకి వచ్చి చూడండి. ఆ గ్రహం అక్కడ బలపడి ఉండొచ్చు, లేదా మిత్ర స్థానంలో ఉండొచ్చు. ఓకే, కాబట్టి మైండ్ లో పెట్టండి ఇవన్నీ కూడా. సరే, నెక్స్ట్ అబ్బాయి చాట్ లో కొంతమంది ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే, ఒక గ్రహాలు వివాహానికి ముఖ్యంగా కుజ గురు శుక్రులు అని చెప్పాను కదా. గురువు ఇది అంటే శుక్రక్షేత్రమైన తులలో ఉన్నాడు. ఇది వాళ్ళకి శత్రుక్షేత్రం. అక్కడ అట్లా చెప్పేసి మీరు గురువు రెట్రోగ్రేడ్ అయ్యాడండి, లేదా గురువు శత్రుక్షేత్రం అయినటువంటి తులారాశిలో, సో తులారాశికి అధిపతి శుక్రుడు శుక్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి శత్రుక్షేత్రంలో ఉన్నాడు, బలహీన పడతారు అనొచ్చు. కానీ గురువుని ఇక్కడికి వచ్చి చూసేయాలంటే మీరు, గురువు వచ్చేసి అలా D9లో వచ్చేసి బలపడతాడు. ఎక్కడంటే ఇక్కడ D9లో శని క్షేత్రంలో ఉన్నాడు. గురు శనులకి వచ్చేసి ఓకే, మనకి అంత శత్రుత్వం ఉండదు. ఓకే, సో అట్లా చూడండి. అంతేగాని ఇక్కడ గురువు ఇక్కడ శత్రుక్షేత్రంలో ఉన్నాడని భయపెట్టొద్దు. శుక్రుడు సొంత క్షేత్రం, వివాహానికి ముఖ్య స్థానాలైన ముఖ్య గ్రహాలైన బుధ గురు శుక్రుడు చూస్తాడు. శుక్రుడు తన సొంత క్షేత్రం అయినటువంటి ఆ మనకి వృషభంలో ఉన్నాడు. సో మంచిది. కుజుడు వచ్చేసి మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఎందుకంటే కుజుడికి ఆ మేనము ధనస్సు మిత్రక్షేత్రాలు, అంటే గురుక్షేత్రాలు అయినటువంటి ధనుర్మేనాలు మిత్రక్షేత్రాలు. ఇక్కడ కుజుడు మంచి ప్లేస్ లో ఉన్నాడు. రెండో స్థానం అంటే కుటుంబ స్థానం, స్థానం బాగుంది. గురువు ఇక్కడ జనరల్ గా మీరు ఏమంటారు, శత్రుక్షేత్రం అయినా కూడా ఇక్కడ వచ్చేసి మనకి D9లో బాగుంటాడు. ఇక్కడికి వచ్చేసి ఇది తొమ్మిదో భావం, లగ్నం నుంచి తొమ్మిదో భావం అంటే కోణాలు అవుతుంది కాబట్టి లక్ష్మీ స్థానం. సో ఇక్కడ శత్రుక్షేత్రంలో ఉన్నా కూడా గురువు అంత వీక్ కాడు. ఇట్లా చూసుకోండి. శుక్రుడు సొంత క్షేత్రంలో ఉన్నాడు. కుజుడు వచ్చేసి మిత్రక్షేత్రమైన మీనంలో ఉన్నాడు. సూర్యుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. ఓకే. తర్వాత పోతే రాహుకేతువులు నీచ స్థితిలో ఉన్నా కూడా, రాహుకేతువులు ఇక్కడ నీచ స్థితిలో ఉన్న రాహుకేతువులు ఇక్కడికి వస్తే వీళ్ళు పొజిషన్లు మారిపోయారు. కాబట్టి ఇక్కడ ఉన్న నీచ స్థితి D9లోకి వచ్చేసరికి మీకు కొంచెం తగ్గుతుంది. కాబట్టి అలాంటివి ఏమి ఉండవు. ఓకే, నెక్స్ట్ పాప దాంట్లో శుక్రుడు సొంత క్షేత్రంలో ఉన్నాడు. అమ్మాయికి కూడా ఇక్కడ శుక్రుడు, బాబు చాట్లో శుక్రుడు వచ్చేసి మనకి వృషభంలో ఉన్నాడు. పాప చాట్లో కూడా శుక్రుడు మనకి వృషభ రాశిలో ఉన్నాడు, సొంత క్షేత్రం అది. గురువు వచ్చేసి బాబుకి కూడా ఇక్కడ గురువు ఎట్లా ఉన్నాడు, ఇక్కడ కూడా పాపకు గురువు శుక్రక్షేత్రమైన తులారాశిలో ఉన్నాడు. ఇది శత్రుక్షేత్రం అయినా కూడా లగ్నం నుంచి ఎన్నో స్థానం అవుతుందో చూద్దాం. పాప లగ్నం ఎక్కడ? పాప లగ్నం, ఓహో ఇది అబ్బాయిది D9 చార్ట్. ఓకే, ఇది అబ్బాయిది, అమ్మాయిది ఇక్కడికి రావాలి. ఎక్కడ వస్తుంది అబ్బాయిది? నవాంశ లగ్న చక్రం. ఇది కృష్ణమూర్తికి ఇచ్చారు. సో ఇది మనం కృష్ణమూర్తి పద్ధతిలో కొంచెం, ఇది కృష్ణమూర్తి చాటు. ఇల్లు ఇది వేదిక చాటు, ఇది కృష్ణమూర్తి చాటు. ఇది
వేదిక్ ప్రకారం D9 చార్టు. సో మనం ఇక్కడికి వెళ్ళాలి. కొంచెం నేను రాంగ్కి వెళ్ళాను. ఏంటంటే ఇది అబ్బాయిది అమ్మాయిది పక్క పక్కన పెట్టుకోవాలి. ఇది అబ్బాయి D1 చార్ట్, ఇది అబ్బాయి D9 చార్ట్, ఇది అమ్మాయిది D1 చార్ట్, ఇది అబ్బాయిది ఆ D9 చార్ట్, అమ్మాయి D9 చార్ట్, D9 నవాంశ చార్ట్. ఇక్కడ ఏంటంటే అబ్బాయిది పర్టికులర్ గా అబ్బాయిది చూసేటప్పుడు ఇక్కడ రెండు కలిపి చూస్తున్నాను నేను. అబ్బాయి అమ్మాయి లగ్న నవాంశ కూడా ఇక్కడ వచ్చేసి పర్టికులర్ గా అబ్బాయిది D1 చార్ట్, D9 చార్ట్. ఇది వచ్చి కృష్ణమూర్తి పద్ధతులు. కృష్ణమూర్తి పద్ధతిలో ఇచ్చారు. ఇక్కడ కృష్ణమూర్తి పద్ధతిలో కొన్ని విషయాలు నేను మీకు క్లియర్ చేయాలి అనుకుంటే, ఎందుకనంటే కృష్ణమూర్తి చూసినందువల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే మీకు ఫోకస్ చేస్తాను. బాబుది లగ్నం కుంభలగ్నమే. ఇక్కడ కూడా లగ్నం ఒకటి అంటే ఎక్కడైతే ఒకటి పడుతుందో అది మొదటి భావం లగ్నం. కుంభరాశిలో పడింది. ఇక్కడ కుజుడు మీకు రెండో స్థానంలో ఉన్నాడు. 22 డిగ్రీల తర్వాత ఉన్నాడు, అంటే 24 డిగ్రీలు, అంటే పొజిషన్ రెండో స్థానం కిందే వస్తుంది. ఓకే. గురువు వచ్చేసి ఇక్కడ మీకు శుక్రక్షేత్రం అన్నాను కదా. శుక్రక్షేత్రం అంటే ఏంటిది? వేదిక ప్రకారం శత్రుక్షేత్రం. కానీ నేను 9వ స్థానం అనుకొని కోణ స్థానం కాబట్టి లక్ష్మీ స్థానం, గురువు ఇక్కడ బలంగానే ఉంటాడని చెప్పాను. ఇక్కడ కొంచెం మనకేం వస్తుందంటే చూడండి, గురువు శుక్రస్థానంలో ఇక్కడ వేదిక ప్రకారం శుక్రస్థానం అయినటువంటి తులారాశిలో ఉంటే ఇక్కడికి వచ్చేకి గురువు ఇక్కడ తులారాశిలో లేడు. ఎందుకంటే 7వ భావం ఇక్కడ ఆ, తులారాశి అంటే తులారాశిలో 15 డిగ్రీల్లో ఉన్నారు. 15 డిగ్రీలు అంటే ఇతను ఈ భావం ఉంది కదా, ఏ భావం ఇది? 9వ భావం. ఓకే. ఇక్కడ కూడా 9వ భావంలోకి వస్తాడు ఇతను. ఎక్కడి నుంచి? లగ్నం నుంచి 9. సో ఇక్కడ కూడా 9 రాశాడు, కానీ 9లో లేడు ఇతను. ఎందుకు అంటే 9వ భావం 24 డిగ్రీల దగ్గర స్టార్ట్ అవుతున్నప్పుడు మీకు ఇక్కడ గురువు 15 డిగ్రీల దగ్గర ఉన్నాడు. అంటే ఈ డిగ్రీలకి వెనకున్నాడు. అంటే ఇది 6వ భావంకి వస్తుంది, 8వ భావంకి వస్తుంది. 8వ భావం కన్యా రాశి. కాబట్టి ఇక్కడ మీకు ఈ ఎవరైనా మిమ్మల్ని ఇది శత్రుక్షేత్రంలో ఉన్నాడు అంటే నా సైడ్ నుంచి పాజిటివ్ ఏం చేస్తా అంటే శత్రుక్షేత్రంలో ఉన్నా కూడా ఇది 9వ భావం అవుతుంది. అది లక్ష్మీ స్థానం. ఓకే, మంచిది. ఇక్కడ అసలు గురువు అనేది 9వ భావంలో లేడు, 8కి కౌంట్ అవుతాడు, 8వ భావం కింద వస్తాడు. కాబట్టి ఇట్లా మీరు వేదికలో ఉన్నటువంటి కన్ఫ్యూజన్స్ ని కృష్ణమూర్తి పద్ధతిలో క్లియర్ చేయొచ్చు. ఓకే. మీరంటారు ఇక్కడ కుజుడు రెండో స్థానంలో ఉన్నాడంటే ఇక్కడ కూడా కృష్ణమూర్తి ప్రకారంలో 2వ భావంలో ఉన్నాడు. 2వ భావంలోనే ఉన్నాడు, ఎందుకంటే 2వ భావం 22 డిగ్రీల దగ్గర స్టార్ట్ అయినప్పుడు కుజుడు 24 డిగ్రీల దగ్గర ఉన్నాడు. సో కరెక్ట్ గా 2వ భావంలో ఉన్నాడు. కానీ కుజుడు 2వ భావంలో ఉన్నా కూడా నేను చెప్పినట్టు ఈ ఈ ఈ నక్షత్రం అబ్బాయి నక్షత్రమైన రేవతికి కుజ దోషం ఉండదు. అది మీరు మైండ్ లో పెట్టుకోవాలి. నక్షత్రం ఎగ్జామ్షన్ ఉంది. సో ఇట్లా మీరు వేదికని కృష్ణమూర్తిని కలుపుకుంటూ కూడా చూడొచ్చు. రేపు నేను మీకు ఆ వేదిక్ చాలా వరకు కన్సిడర్ చేసి చెప్పాను. ఇంకొంచెం ఏంటంటే వీళ్ళకి వచ్చే గుణాలు చూద్దాం ఒకసారి. వీళ్ళ గుణాలు ఏంటంటే ఫస్ట్ 36 గుణాల్లో వీళ్ళకి 8వ గుణం అంటే నాడీకోట దోషం ఉంది కాబట్టి 8 గుణాలు పోతాయి. 36లో 8 పోతే 28 ఉంటాయి. ఆ రాశి కూటంలో వీళ్ళకి అష్టషష్టకం అయింది కాబట్టి గుణాలు పోతాయి, అంటే 7 గుణాలు. కానీ అది శుభ అష్టషష్టకం అంటే ఇద్దరు రాశి అధిపతులు మిత్రులు అయ్యారు కాబట్టి బాబు రాశి మీనరాశి, ఆ పాపది బాబుది మీనరాశి అంటే గురువు అధిపతి, పాప వచ్చేసి ఇక్కడ తెలిసిపోద్ది కదా. పాప రాశి లగ్నం నుంచి సింహరాశి, సూర్యుడి అధిపతి. సో కాబట్టి సూర్యులకి ఆ సింహరాశి అధిపతి సూర్యుడికి మీనరాశి అధిపతి అయిన బాబుది మీనరాశి కూడా గురువు వీళ్ళకి మిత్రత్వం ఉంది కాబట్టి రాశి కూటమికి అది శుభ అష్ట షష్టకం కాబట్టి 7 పాయింట్లు వస్తాయి. ఓకే, 7 పాయింట్లు అక్కడ వచ్చినాయి. నెక్స్ట్ వీళ్ళది నెక్స్ట్ ఏంటిది? ఘనకూటమి. ఘనకూటమి అమ్మాయి రాక్షస గణం అయింది కాబట్టి అబ్బాయి దేవగణం అయ్యాడు. అబ్బాయి నక్షత్రం రేవతి నక్షత్రం దేవగణం, అమ్మాయి నక్షత్రం ఉమ్, అమ్మాయి నక్షత్రం ఏంటిది? అది అమ్మాయి నక్షత్రం ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ వస్తుంది, మఖ నక్షత్రం. అంటే మఖ అంటే రాక్షస గణం, అబ్బాయిది దేవగణం.
దానివల్ల 7 గుణాలు పోతాయి. 7 గుణాలు కదా, 6 గుణాలు అంటే గణకూటమి. సో నాడీ కూటమి పోయింది 8, ఘనకూటమి 6, 8, 6, 14 పోయేది. 36లో 14 పోతే 22 ఉంటాయి. 22లో ఈ అమ్మాయికి రాశికూటమి 7 గుణాలు వచ్చాయి. ఘనకూటమి పోయింది. నెక్స్ట్ గ్రహమైత్రి, ఇద్దరి రాశి అధిపతులు మిత్రులు కాబట్టి, అంటే సూర్యుడికి గురువుకి మిత్రత్వం ఉంది కాబట్టి 5 గుణాలు వస్తాయి. ఆ 5 రాశి కూటమి 7, 7, 5, 12. ఆ యోని కూటమిలో మార్కులు వస్తాయి ఇద్దరికి. ఇప్పుడు తారాబలం ఇద్దరికి బాగుంది. సో మోర్ ఓవర్ 20 గుణాలకు పైనే వస్తాయి వీళ్ళిద్దరికి. వర్ణ కూటమి వశ్య కూటమి బాగానే ఉంది కాబట్టి 20 గుణాలు వచ్చాయి. 20 గుణాలు చూసుకొని దాంట్లో ఇంకా అంతకన్నా ఏం కావాలి, కాబట్టి వేదికలో వీళ్ళిద్దరూ పాస్ అయ్యారు, చేసుకోవచ్చు. కానీ చాలా ఇలాంటివి కన్ఫ్యూజన్ పెడతా ఉంటారు, వాటిని గురించి మీరు అంతగా ఆలోచించకూడదు. ఓకే. ఎందుకు ఆలోచించకూడదు అంటే గ్రహ బలాలు చూసుకునేటప్పుడు మనకి జనరల్గా అబ్బాయిలో ఒక బుధ గ్రహము అంటే రెండు 2 డిగ్రీలు ఉన్నప్పుడు బుధ గ్రహ స్తోత్రాలు చేసుకోవచ్చు. ఓకే, మిగతా అన్ని ఓకే. పోతే పాపకి సూర్యుడు 5 డిగ్రీల్లో ఉన్నాడు, కొంచెం అంటే బాల్య స్థితి అంటారు. చంద్రుడు 3 డిగ్రీల చంద్రగ్రహ స్తోత్రాలు చేయొచ్చు. అంతేగాని దాని గురించి మీరు వెనక ముందు చూడాల్సినంత విషయం ఏం లేదు. ఓకే. కుజుడు ధనరాశిలో ఉన్నాడు. కుజుడు ధనరాశి అంటే మిత్రక్షేత్రం అవుతుంది. ఓకే. కుజుధనులకి గురు కుజులకి మిత్రత్వం ఉంటది కాబట్టి గురువు మకరంలో ఉన్నాడు. ఓకే, శని క్షేత్రం. ఇట్లా మీకు ఏంటంటే భయపడాల్సినంత ఏమీ లేదు. ఆమ్, తర్వాత వస్తే వీళ్ళకి ఈ అబ్బాయి పుట్టిన వారము ఆదివారము, అంటే ఉదయం 2:30కు పుట్టాడు. సో 2:30కు పుట్టినప్పుడు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఏమొస్తుంది అంటే అది ఆదివారం అవుతుంది ఇంగ్లీష్ క్యాలెండర్. కానీ మనకి సూర్య మనకి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం 2:30 అంటే వాళ్ళు వేదిక ప్రకారం ఏమొస్తుంది అంటే 12 దాటేస్తే మనకి సూర్యోదయం కన్నా ముందు పుట్టారు అనుకోండి. సూర్యోదయం ఉదయం 6:30కు అవుతుంది, ముందు పుడితే మనకి వేదిక ప్రకారం శనివారం అవుతుంది. ఓకే, ఇది మెయిన్ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆదివారం ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఆదివారం అవుతుంది. ఎందుకంటే ఆదివారం ఇంగ్లీష్ క్యాలెండర్ రాత్రి మిడ్ నైట్ 12 తర్వాత నెక్స్ట్ వారం స్టార్ట్ అవుతుంది. మనకి వేదికలో ఏమవుతుందంటే సూర్యోదయానికి ముందు పుడితే అది సూర్యోదయం తర్వాత పుడితే ఆదివారం, కానీ సూర్యోదయానికి ముందు పుడితే శనివారం కింద వస్తుంది. బాబు నక్షత్రం ఒకటి. ఓకే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి గ్రహ గ్రహ డిగ్రీలు చూశాను. ఓకే. నెక్స్ట్ మనకి బాబు చాట్లో భార్య అంటే శుక్రుడు. శుక్రుడు సొంత క్షేత్రంలో ఉన్నాడు. ఇది మైండ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోవాలి. శుక్రుడు చాలా సొంత క్షేత్రంలో ఉన్నప్పుడు భార్య, బాబు చాటులో భార్య అంటే శుక్రుడు కాబట్టి తన సొంత క్షేత్రంలో ఉన్నప్పుడు మంచి భార్య రావాలి అన్నది పాయింట్. ఎందుకంటే ఇది భార్య క్షేత్రం. శుక్రుడు భార్యని రిప్రజెంట్ చేస్తాడు బాబు చాట్లో. అదే గురువు భర్తగా రిప్రజెంట్ చేస్తాడు. సో శుక్రుడి పొజిషన్ బాగుంది, సొంత క్షేత్రం కాబట్టి మంచి భార్య దొరకాలి. ఇంకా డిగ్రీలు కూడా బాగున్నాయి.